మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ ఏదంటారు? ఇదే డాగ్స్ కూడా డిప్రెషన్ కూడా ఫీల్ అవుతుంటాయి, అంటే హ్యాపీగా ఎట్లా ఉంటాయో ఇలా డాగ్స్ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళేది ఉంటుంది. ఇదే స్ట్రీట్ డాగ్స్ మనం చూస్తే లైక్ విలేజెస్ లో కానీ ఎక్కడైనా కూడా ఏం చేస్తుంటారంటే వీళ్ళు తినేసిన తర్వాత చికెన్ కానీ వీటిలో బోన్స్ అవి ఉంటాయి, ఆ బోన్స్ తీసి వాటికి వేస్తుంటారు. సో ఎంతవరకు సేఫ్ అవి ఒక డాగ్ ఇంకొక డాగ్ కి కన్వే చేస్తాయి? ఓకే. ఎందుకు డాగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది ఇండియాలో, 8 కిలోమీటర్స్ రేడియస్ లో ఒక పప్పీ ఫీమేల్ డాగ్ హీట్ లో ఉందని మెయిల్ డాగ్స్ కి తెలిసిపోతుంది. ఇండియన్ బ్రీడ్స్ ఉంటాయి, ఫారిన్ బ్రీడ్స్ ఉంటాయి. ఇంకా ఇండియన్ బ్రీడ్స్ అంటే ఇంకా మనకి ఇంకా ఫ్రెండ్లీ ఉంటాయి, అదర్ థింగ్స్ ఉంటాయి. ఫారిన్ బ్రీడ్స్ అంటే మనకు వాటికి ఇంకా కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ చెప్పండి స్ట్రీట్ డాగ్స్ కి దీనికి. సో బేసిక్ గా ఈ ఫారిన్ డాగ్స్ హస్కీ, లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్స్, పగ్స్, షిట్జూస్, ఫారిన్ బ్రీడ్స్ ఎందుకు తీసుకుంటారంటే పీపుల్ వాళ్ళు ఏమనుకుంటారు, ఫారిన్ బ్రీడ్ అంటే కామ్ గా ఉంటుంది, సైజ్ చిన్నది ఉంటుంది, ఎక్కడైనా అడ్జస్ట్ అవుతుంది. అది కాదు. మనుషుల కంటే డాగ్స్ ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తుంటారు చాలా మంది, ఈవెన్ మీలాంటి వాళ్ళు కూడా. సో మెయిన్ రీజన్స్ ఏమంటారు? నా డాగ్స్ అయితే ఎంత మాట్లాడతారంటే ఓన్లీ హస్కీస్ మాట్లాడరండి, ఇండీస్ కూడా మాట్లాడతారు. చాలా డాగ్స్ మనం ఈవెన్ సిటీస్ లో కావచ్చు, రూరల్లో విలేజెస్ లో ఎక్కడ నైట్ టైమ్స్ డాగ్స్ ఎస్పెషల్లీ గట్టిగా అరుస్తుంటాయి, ఈవెన్ మిడ్ నైట్స్. ఏంటి మేజర్ రీజన్ ఏమంటారు? ఎవరు ఉండరు అక్కడ, ఏం కనిపించదు, బట్ స్టిల్ అరుస్తుంటాయి. అది మంచి పెట్ పేరెంట్ గా ఉండాలనుకుంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? సెకండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్ టుడే. ఈ మధ్య చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ కూడా ముందుకు వస్తున్నారు. సో ఇండీ డాగ్స్ ని అడాప్ట్ చేసుకోవడానికి. సే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు, సో ఆయన కూడా ఇండీ డాగ్ ని అడాప్ట్ చేసుకోవడం రీసెంట్ గా విన్నాను. సో ఇది ఎంత వరకు లైక్ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? చాలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. హాయ్, వెల్కమ్ టు జిఎస్ఆర్ స్ట్రైప్. రాత్రి వీధిలో అరుస్తున్న ఒక స్ట్రీట్ డాగ్, అదే రాత్రి ఇంట్లో సోఫా మీద పడుకుని ఉన్న ఒక బ్రీడ్ డాగ్. రెండిటికి కావాల్సింది ఒకటే, ప్రేమ, భద్రత, నమ్మకం. కొంతమంది డాగ్స్ని పిల్లల్లా చూసుకుంటుంటారు, ఇంకొంతమంది అదే డాగ్స్ని రాళ్లతో కొడతారు. డాగ్ ఫీడింగ్ హ్యుమానిటీనా, పబ్లిక్ న్యూసెన్స్నా? పెట్ పేరెంటింగ్ నిజమైన ప్రేమ లేకపోతే సోషల్ మీడియా ట్రెండా? స్ట్రీట్ డాగ్స్ నుంచి బ్రీడ్ డాగ్స్ వరకు, డాగ్స్ రెస్క్యూ నుంచి అబండన్ చేసిన డాగ్స్ వరకు, ఫన్నీ బిహేవియర్ నుండి షాకింగ్ నిజాల వరకు, ఈరోజు మన పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకోబోయేది డాగ్స్ గురించే కాదు, మనుషుల మనస్తత్వం గురించి కూడా. ఈరోజు మన పాడ్కాస్ట్లో మనతో పాటు మన ముందున్నారు జయంతి సుందర్రాజన్ గారు. జయంతి సుందర్రాజన్ గారు ఒక వెల్నెస్ కోచ్గా ఉంటూ అండ్ సైకోథెరపిస్ట్గా ఉంటూ ఎన్నో కార్పొరేట్ కంపెనీస్కి సేవలు అందిస్తూ, ఇంతే కాకుండా ఒక డాగ్ లవర్గా ఎన్నో డాగ్స్ని రెస్క్యూ చేసి వాటికంటూ ఒక షెల్టర్ ప్రొవైడ్ చేసి, సో చాలామందికి ఫ్యూచర్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉంటున్న జయంతి గారితో మరిన్ని విషయాలు మన పాడ్కాస్ట్లో ఇవాళ తెలుసుకుందాం. హాయ్ జయంతి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, వెరీ హ్యాపీ. ఇక్కడ ఈరోజు మీరు నన్ను ఇన్వైట్ చేశారు పాడ్కాస్ట్. మోస్ట్ వెల్కమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఆల్మోస్ట్ లైక్ కొంచెం యూనిక్గానే ఉంటుంది. సో చాలా మందికి కూడా అంత అవేర్నెస్ ఉండదు. సో అంటే మీ కెరీర్ పరంగా చూస్తే యూ స్టార్టెడ్ అప్ విత్ సైకోథెరపిస్ట్, వెల్నెస్ కోచ్. అక్కడి నుంచి ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అక్కడ నుండి డాగ్ లవర్గా డాగ్లను రెస్క్యూ చేయడం కానీ, వాటిని మళ్ళీ తిరిగి రీహోమ్ చేయడం కానీ, సో ఆ జర్నీ నుంచి ఈ జర్నీకి ఎలా లైక్ ఏది మీకు లైక్ ఏమంటారు, ఇన్స్పిరేషనా లేకపోతే ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో అటు నుంచి ఇటు రావడానికి ఏంటంటే అదంతా కంప్లీట్లీ ఎంత హ్యూమన్ టచ్ ఉన్నా కమర్షియల్ పార్ట్. అటు నుంచి డాగ్స్ నుంచి ఇక్కడ కమర్షియల్ ఏముండదు, దర్ ఈస్ అదర్ థింగ్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అటు నుంచి ఇటు ఎలా వచ్చారు? సో 2015 నుంచి మా పిల్లలు పెట్స్ తీసుకుందాము, లైఫ్ మారుతుంది, బోరింగ్గా ఉంది లైఫ్ అది అని అనడం స్టార్ట్ చేశారు. బట్ ఇంట్లో నాకేంటంటే పిల్లల్ని పెంచడమే పెద్ద విషయము అండ్ ప్రొఫెషన్ కూడా ఉంది, సో టైం ఉండదు. నాకు తెలియదు కూడా, డాగ్స్ అంటే నాకు చాలా భయం.
ఓకే. చాలా భయం. మా క్లోజెస్ట్ కొలీగ్ వెరీ పాపులర్ సైకాట్రిస్ట్, తన ఫీడింగ్ అవి చేసేది. షీ యూస్ టు టెల్. నేను చాలా ఫన్నీగా అనిపించేది, ఏంటది డాగ్స్కి ఫీడింగ్ అంటే, బయటకు పార్టీలకు వెళ్దామంటే తను లేదు నేను డాగ్స్ ఫీడింగ్కి వెళ్ళాలనేది. ఇట్స్ ఫైండ్ ఇట్ వెరీ ఫనీ. ఒకరోజు మా సన్, హీ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాగ్ని ఒక 2 hours కోసం నా దగ్గర వదిలేసి వెళ్ళాడు. ఓకే. అది మ్యానిపులేటివ్ ఎఫర్టా లేకపోతే జెన్యున్గా వాళ్ళకి అవసరమా తెలీదు. బట్ ఆ డాగ్తో నేను 2 hours స్పెండ్ చేయడం నాకు టోటల్ రిలాక్సేషన్ అనిపించింది. ఓకే. దాంతో ఆడుకోవడము, దాన్ని ఫుడ్ పెట్టడము, ఇదంతా ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దెన్ నేను ఓకే లెట్స్ గెట్ అ డాగ్ హోమ్ అనేది ఓకే. అప్పుడు మీకు ఫీలింగ్ వచ్చింది. దెన్ వెళ్ళాము, షాప్స్కి వెళ్ళాము కొనడానికి. తెలీదు ఇలా అడాప్ట్ చేసుకోవచ్చు అనే విషయం తెలీదు. ఓకే. అంతేలేండి, మీరు మీ దాంట్లో బిజీ ఉంటారు, కార్పొరేట్ సెషన్స్ కొనేద్దాము, ఏదైనా బ్రీడ్ డాగ్ కొనేసి పెట్టేస్తే పిల్లలు చూసుకుంటారు, ఆ ఫీలింగ్లో ఉన్నాను. వెళ్ళాము, హస్బెండ్ని కూడా ఎట్లాగో కన్విన్స్ చేస్తాను. హీఈస్ టోటల్లీ అగేన్స్ట్ డాగ్స్ మా హస్బెండ్. అండ్ వెళ్తే చూస్తే 30,000 అన్నారు, 40,000. మా హస్బెండ్ సైడ్ ఇంత డబ్బులు పెట్టి అయితే డాగ్ కొనడం ఉండదు. అలా డిసప్పాయింట్ అయిపోయారు పిల్లలు, చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అండ్ జస్ట్ డైల్లో కూడా మేము పెట్టాము ఇట్లా వీ వాంట్ బై అ డాగ్ అని. సమ్వన్ సెంట్ us a picture of 3 puppies. And their mother was very weak and we will give it very basic minimum 3,000 rupees for transportation only అన్నారు. ఆ 3 dogsలో మధ్యలో ఇది ఒక చిన్న వైట్ కలర్ పప్పి ఉండింది, ఇండియన్ స్పిట్స్ అంటారు. ఓకే. నాట్ అ పొమేరియన్, నాట్ అన్ ఇండియన్, మిక్స్డ్ బ్రీడ్ ఇండియన్ స్పిట్స్. ఒక చిన్న పప్పి డైరెక్ట్గా అది కళ్ళలో చూస్తుంది ఇట్లా, ఫోటో నుంచి ఇట్ కేమ్ ఇన్ టు మై సోల్ డైరెక్ట్లీ. సో ఐ వాంటెడ్ that puppy. It came home 2017 July 13th. My first pet Loki, now he's 9 years old. He came. ఇలా చూసుకోవాలి తెలీదు, ఏం పెట్టాలి తెలీదు. తర్వాత డాక్టర్స్ వెట్స్తో కలిసి అన్నీ చేస్తే అప్పుడు విదిన్ 1 month నా రియలైజేషన్ ఏమైందంటే, నేను ఈ డాగ్ నా ఇంట్లో ఉంది కదా, దాన్ని బాగా చూసుకుంటున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ స్ట్రీట్ డాగ్స్. అప్పటి వరకు నాకు స్ట్రీట్ డాగ్స్ అంటే ఓకే ఏదో ఉన్నాయి అనే ఉండేది. సో దెన్ ఐ సెడ్ ఓకే లెట్ మీ ఫీడ్ 2 dogs. ఓకే. ఈ డాగ్ని వాకింగ్ తీసుకెళ్తుంటే అది ఉండేది పాపం 2. ఓకే. మీ డాగ్ని తీసుకెళ్తుంటే స్ట్రీట్ డాగ్ కనిపించాయి. సో దానికి ఫీడింగ్ స్టార్ట్ చేశాను. అది 2 నుంచి 10 అయ్యింది, 10 నుంచి 50 అయ్యింది. స్ట్రీట్ డాగ్స్ 50 అయ్యింది. అండ్ కార్లో డాగ్ ఫుడ్ తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడ డాగ్ చూసినా ఫీడ్ చేయడమే. ఓకే. అండ్ తర్వాత ఏమనిపించిందంటే, దిస్ ఈజ్ అ న్యాచురల్ థింగ్. అంటే డాగ్స్కి తెలిసిపోతుంది, దీస్ ఆర్ నాట్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టు హార్మ్ us. వీళ్ళు మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, మనకు ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టకుండా, ఫుడ్ తీసుకెళ్లకుండా ఉంటే కూడా దే ఆర్ వెరీ కామ్ మాతో పాటు. ఓకే. ఫుడ్ పెట్టకపోయినా వాళ్ళు వచ్చేసి పలకడము, వాకింగ్కి మాతో పాటు ఎంత దూరం రావడము. ఇంకొకటి ఏంటంటే, డాగ్స్ది ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ వాళ్ళు దాటారు. హ్యూమన్ బీయింగ్స్ ఎనీ బౌండరీ దాటుతారు, వేరే వాళ్ళ ఇంట్లో లోపలకు కూడా వెళ్ళిపోతారు, బట్ డాగ్స్ దాటారు. సో వాళ్ళ బౌండరీ, ఒక 4 dogs నాతో పాటు వాకింగ్కి ఒక చోట వరకు వచ్చేది, అక్కడి నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు, అక్కడి నుంచి వేరే 4 dogs. అది మనం ఇళ్లలో చూస్తే కూడా స్ట్రీట్ డాగ్స్ కానీ, ఈవెన్ మాకైనా ఊర్లలో విలేజ్ లో ఉంటాయి, సో అవి అక్కడ దాకా వస్తాయి కానీ ఆ గేట్ దాటి ముందుకు రావు. దో లైక్ అక్కడ మీకు వాటికి ఫుడ్ కనిపిస్తున్నా రావు, లేకపోతే ఇంకొకటి కనిపిస్తున్నా రావు. సో మనం వచ్చి వెళ్ళి ఫీడ్ చేస్తే తప్పితే అవి తీసుకో. దేర్ ఆర్ బౌండరీస్. దే హ్యావ్ బౌండరీస్ అండ్ దే విల్ అనౌన్స్. మనం వెళ్ళేటప్పుడు ఈ లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మనుషులు వస్తున్నారు అని ఆ డాగ్స్కి చెప్పడం జరిగేది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఉంది. సో ఇట్లా స్టార్ట్ చేస్తే దెన్ రెస్క్యూయింగ్ అంటే ఇప్పుడు ఆ డాగ్స్ మీరు ఇప్పుడు కన్వే చేస్తాయి అంటున్నారు. ఒక డాగ్ ఇంకొక డాగ్ కి కన్వే చేస్తుంది. ఓకే. చేస్తుంది వీళ్ళు వస్తున్నారు అని. సో దే ఆర్ రెడీ ఫర్ దట్. వాళ్ళు మళ్ళీ చూస్తారు, ఓహో ఈ మనిషి కంఫర్టబుల్ అంటే నేను నాన్ థ్రెటనింగ్ గా కనిపించాలి వాళ్ళకి. అలానే నా డాగ్స్ కూడా తర్వాత ఇది 2017లో ఫస్ట్ డాగ్, 2017, 18, 19లో నేను పప్పీస్ని రెస్క్యూ చేయడం స్టార్ట్ చేశాను. ఏదైతే మా వీధిలో డాగ్స్ పప్పీస్ పెట్టాయో వాటిని ఇంజెక్షన్స్ ఇవ్వడము, మెడిసిన్స్ ఇవ్వడము, తర్వాత వాటి ఫోటో సోషల్ మీడియాలో పెట్టేసి ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారా అని అట్లా అడాప్షన్స్ అయ్యాయి. సో దెన్ ఎవరైతే మా ఫ్రెండ్స్ సోషల్ ఇందులో సైకాట్రీ, షీఈ్ అ సైకాట్రిస్ట్ అండ్ షీఈ్ అన్ అనిమల్ లవర్, ఆమె చెప్పింది స్టెరిలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
So if you feed the dog, it will trust you, it will come to you, you can easily get it sterilized. So ఏంటంటే ఎందుకు డాగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది ఇండియాలో, బికాస్ వన్ ఫీమేల్ డాగ్ ఇన్ ఎ ఇయర్ ట్వైస్ షీ విల్ గివ్ బర్త్ టు 8 to 12 పప్పీస్. ఓకే, 2 సార్లు బతిస్తుంది. ఓకే ఓకే. హీట్లో వస్తే మేల్స్కి 8 kilometer రేడియస్లో తెలిసిపోతుంది దట్ దర్ ఈస్ అ ఫీమేల్ ఇన్ హీట్. అప్పుడే గొడవలు అవుతాయి. ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ 8 kilometers లో ఉండే కూడా తెలుసు. 8 kilometers రేడియస్ లో ఒక పప్పీ ఫీమేల్ డాగ్ హీట్ లో ఉందని మేల్ డాగ్స్ కి తెలిసిపోతుంది. ఓకే, దే విల్ కమ్ అండ్ జంప్. దట్ ఈస్ వై వన్ ఫీమేల్ డాగ్ విల్ గివ్ 12 puppies, will be all different colors. Because it is not one male, there are so many males. So that girl, that female goes through a lot of trauma. అది షీ విల్ స్టార్ట్ ఇక్కడ అక్కడ పరిగెడుతుంది, ఇంజురీ అవుతుంది, మేల్ డాగ్స్ లోపల ఫైటింగ్ అవుతుంది. సో ఈ ఫీమేల్ డాగ్ని స్టెరిలైజ్ చేసేసేయమంటే అక్కడ ఆగిపోతుంది అది. ఓకే, షీఈస్ హ్యాపీ, నోబడీ విల్ డిస్టర్బ్ హర్, తన కామ్ డౌన్ అయిపోతుంది. సో ఫీమేల్ డాగ్స్ స్టెరిలైజేషన్ స్టార్ట్ చేశాను. ఎట్లా అంటే పప్పీస్ ఉండేటప్పుడు మదర్ డాగ్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అనమాట. ఆ టైంలో ఎవరైతే ఫుడ్ పెడతారో సో వాళ్ళ చేతికి వచ్చేస్తారు. సో నేను మదర్తో పాటు ఆ పప్పీస్ని తీసుకుని ఒక బోర్డింగ్లో పెట్టి ఆ పప్పీస్ పెద్దదయ్యే వరకు చూసుకుని వాటిని అడాప్షన్కి ఇచ్చాక అప్పుడు మదర్ డాగ్ని స్టెరిలైజ్ చేసి అదే లొకేషన్లో వదిలిపెట్టడం. ఓకే. సో మీ జర్నీ అటు నుంచి ఇలా వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం డాగ్స్ గురించి మాట్లాడుకుంటే స్ట్రీట్ డాగ్స్కి ఈ బ్రీడెడ్ డాగ్స్కి డిఫరెన్స్ ఏంటి? ఎక్కువ మంది మనం చూస్తే ఎక్కువ మంది బ్రీడ్ డాగ్స్కే ప్రిఫర్ చేస్తుంటారు, వెళ్తుంటారు. ఆ బ్రీడ్లో కూడా ఇండియన్ బ్రీడ్స్ ఉంటాయి, ఫారిన్ బ్రీడ్స్ ఉంటాయి. ఇండియన్ బ్రీడ్స్ ఎవరు కొన్నారు? అదే ఎందుకు రీజన్ అంటే లైక్ ఇంకా ఇండియన్ బ్రీడ్స్ అంటే ఇంకా మనకి ఇంకా ఫ్రెండ్లీ ఉంటాయి, అదర్ థింగ్స్ ఉంటాయి. ఫారిన్ బ్రీడ్స్ అంటే మనకు వాటికి ఇంకా కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ చెప్పండి స్ట్రీట్ డాగ్స్ కి దీనికి. సో బేసిక్గా ఈ ఫారిన్ డాగ్స్ హస్కీ, లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, ఇంకా గోల్డెన్ రిట్రీవర్స్, పగ్స్, షిట్జూస్, వాళ్ళు ఇండియన్ క్లైమేట్కి ఫిట్ కాదు. ఓకే, వాళ్ళ సర్వైవల్ చాలా కష్టం. ఓకే, ఇండియన్ డాగ్స్ ఇక్కడే పుట్టి పెరిగాయి కాబట్టి వాటికి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది, డిఎన్ఏ బాగా స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా తినగలుగుతారు, దే విల్ బి ఫైన్. బట్ ఈ ఫారిన్ బ్రీడ్స్ ఎందుకు తీసుకుంటారంటే పీపుల్ వాళ్ళు ఏమనుకుంటారు, ఫారిన్ బ్రీడ్ అంటే కామ్గా ఉంటుంది, సైజ్ చిన్నది ఉంటుంది, ఎక్కడైనా అడ్జస్ట్ అవుతుంది. అది కాదు. దే ఆర్ మోర్ అగ్రెసివ్ అండ్ ఆల్సో వాటికి డిఫరెంట్ ఫుడ్ పెట్టాల్సి వస్తుంది కంప్లీట్గా. అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు హస్కీ అనే డాగ్కి ఏసీ కావాలి పర్మనెంట్గా, బికాజ్ ఇట్స్ ఏసీ కావాలి. ఏసీ కావాలి. ఓకే, ఆల్ హస్కీ డాగ్స్, గోల్డెన్ రిట్రీవర్స్, వీటికి అన్నిటికీ వీటిని తీసుకుని కొనేసి డబ్బులు పెట్టి కొనేసి ఆ తర్వాత దే రియలైజ్ ఇది మెయింటెనెన్స్ చాలా కష్టం. ఇండియన్ డాగ్స్కి ఆ ప్రాబ్లమే లేదు. దే విల్ ఈట్ ఎనీథింగ్, వాళ్ళకి ఏసీ వద్దు, వాళ్ళకి 2 times a day ఫుడ్ అండ్ లవింగ్ అట్మాస్ఫియర్ ఉంటే వాళ్ళకి అగ్రెషన్ అనేది ఉండదు. ఓకే, అగ్రెషన్ ఎప్పుడు వస్తుంది? కొట్టడము, కట్టి పెట్టడము, ఇది చేస్తే ఈవెన్ రిట్రీవర్స్కి మా ఓన్ నా స్పిట్స్ లోకిని అపార్ట్మెంట్ లోపల ఉండే గోల్డెన్ రిట్రీవర్ కరిచింది ఒకరోజు. ఓకే, సో నాకు కోపం రాలేదు, నేను ఫైట్ చేయడానికి వెళ్ళలేదు. నేనేం అర్థం చేసుకున్నా, ఆ గోల్డెన్ రిట్రీవర్ని 24/7 కట్టేసి పెడుతున్నారు. ఓకే, ఆ ట్రామాలో ఉంది. అది బయటకు వచ్చింది, లీష్ వదులుకుంది, రన్నింగ్ చేసుకుని వచ్చి ఫస్ట్ కరిచింది, ఏది కనిపించిందో దాన్ని ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడ వచ్చేసింది. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రీడ్ డాగ్స్ ఆర్ ఇండీ డాగ్స్. రెస్పాన్సిబిలిటీ ఇస్ ద సేమ్, బట్ బ్రీడ్ డాగ్స్ డబుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఎక్కువ కాస్ట్ ఇన్వాల్వ్ అయింది. ఫ్యాన్సీ డాక్టర్స్ దగ్గర వెళ్ళాలి, ఫ్యాన్సీ వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి, అంత ఫ్యాన్సీ ఉంటుంది. ఓకే, అండ్ ఇదే మీరు ఇప్పుడు మనం అనుకున్నట్లే ఈ బ్రీడ్ డాగ్స్కి అంతా లక్షలు ఖర్చు పెడుతుంటారు. సో వేరే లైక్ మన స్ట్రీట్ డాగ్స్కి వచ్చేసరికి, మన ఇండియన్ డాగ్స్కి వచ్చేసరికి అసలు వాటి మీద ఖర్చు కాదు కదా, కళ్ళ ముందే కనిపిస్తుంటాయి, మనం అడాప్ట్ చేసుకోవచ్చు, చేయొచ్చు, అంతే. బట్ ఎవరు దాని జోలికి కూడా వెళ్ళరు. ఇప్పుడు కొద్దిగా మారింది సిచ్యువేషన్. ఓకే, కొద్దిగా దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ పీపుల్స్ మెంటాలిటీ. ఇండియన్ డాగ్స్ చూస్తుంటే ఎంత ఇంటెలిజెంట్ అంటే దే ఆర్ సర్వైవర్స్ కదా. అవును, ఈజీగా సర్వైవ్ అవుతాయి. ఈవెన్ వదిలేసిన అలా రోడ్లో వదిలేసిన వాళ్ళు సర్వైవ్ అవుతారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, క్లైమాటిక్ కండిషన్స్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఈ రోడ్లో ఉంటే వాళ్ళకి డేంజర్ ఉంది అంటే దే ఆర్ రెడీ ఫర్ దట్. ఓకే,
అండ్ ఇప్పుడు మనం మీరు చెప్పిన దాంట్లోనే చూస్తే చాలా మంది ఏం చేస్తున్నారంటే అవేర్నెస్ లేకపోవడము, ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా బట్ ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం చబ్బీగా ఉండే బ్రీడ్స్ని తెచ్చుకుంటున్నారు. మంచిగా రీల్స్లో అయితే నీట్గా బాగా చబ్బీగా కనిపించేటట్లు వాటిని కిస్ చేయడము, లేకపోతే వాటిని ఇది చేసుకోవడం, రీల్స్ అయిపోగానే వాటిని వదిలేస్తున్నారు చాలా మంది. మేజర్ రీజన్ ఏమంటారు ఎందుకని? మేజర్గా ఏమవుతుందంటే చిన్నగా ఉండేటప్పుడు పప్పి, ఇప్పుడు ఒక గ్రేట్ డేన్ అనే బ్రీడ్ ఉందండి. గ్రేట్ డేన్, గ్రేట్ డేన్ ఇండియన్ బ్రీడా? లేదు, ఫారిన్ బ్రీడే. ఇట్ ఈస్ వెరీ బిగ్ అండి. చిన్నప్పుడు చిన్నగా ఉంటది, చిన్న పప్పి కదా అని తీసుకొస్తారు. అది పెరగదా? పెరుగుతుంది, ఇంత పెద్దగా పెరుగుతుంది, గుర్రంలా పెరుగుతుంది అది. అప్పుడు ఎట్లా దే కాంట్ మేనేజ్ కదా, వదిలిపెడతారు. సో సేమ్ థింగ్ అబౌట్ ఆల్ డాగ్స్ అండి. సో ఇప్పుడు గోల్డెన్ రిట్రీవర్ ఆర్ లాబ్రడార్, దానికి సెపరేట్ డైట్ ఉంటుంది, షెడ్డింగ్ ఉంటుంది, ఫర్ షెడ్డింగ్ ఉంటుంది. సో ఆ షెడ్డింగ్ కోసం అది షెడ్డింగ్ లేకుండా ఉండడానికి ప్రత్యేకమైన డైట్ ఉంటుంది. ఆ డైట్ ఇవ్వకుండా షెడ్ అవుతుంది, స్కిన్ ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ వెట్ దగ్గర తీసుకెళ్తారు. వెట్స్ ఇప్పుడు ఎనీవేస్ హ్యూమన్ బీయింగ్స్కి మన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే టెస్ట్స్ ఎన్ని ఉంటాయి. ఇది వాయిస్లెస్. దీనికి ఏం టెస్ట్ చేసినా ఇది చెప్పలేదు నాకు ఇక్కడ పెయిన్ ఉంది అని, చెప్తాం, అది చెప్పలేదు. సో దేర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్బ్రీడింగ్ ఎలా అవుతుంది, ఈ హౌ డూ ద బ్రీడ్స్ కమ్, అది ఒకటే ఇంట్లో 2 డాగ్స్ని పెట్టుకొని దాన్ని బ్రీడింగ్ చేస్తారు. ఫోర్స్డ్ బ్రీడింగ్ కూడా చేస్తారు ఫర్ బిజినెస్. 25 డేస్లో మదర్ దగ్గర నుంచి దూరం చేసి అమ్మేస్తారు. కొనే వాళ్ళు ఇది 35-40 డేస్ అనుకుంటారు. దానికి ఇమ్యూనిటీ ఉండదు, మదర్ ఫీడ్ ఉండదు. ఈవెన్ మనుషులకైనా అంతే, మదర్ ఫీడ్ ఉంటే అంతే, అమ్మ పాలు వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బట్ ఇది బ్రీడింగ్ అనేది జరుగుతుంది ఎందుకు? ఫర్ బిజినెస్. సో దే వాంట్ మనీ. సో అందులో ఈ డాగ్స్ డెఫినెట్లీ వీటికి జబ్బు అనేది జెనెటిక్ పరంగా ఉంటుంది, అందుకే వదిలిపెట్టడం జరుగుతుంది. ఓకే. ఈ డాగ్స్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. అంటే మేబీ ఇనిషియల్గా అడాప్ట్ చేసుకోవచ్చు, తర్వాత వదిలేయచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ తర ఉంటాయి. కానీ ఫస్ట్ అడాప్ట్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సిన ప్రైమరీ రిక్వైర్మెంట్స్ కానీ నిజాలుగా ట్రూత్స్ కానీ ఏంటి? ఉంది, చాలా ఉన్నాయండి. ఇంపల్సివ్గా డాగ్ కొనడం కానీ అడాప్ట్ చేయడం కానీ ఉండకూడదు. మా 5-year-old సన్ అంటున్నాడు వాడికి రెస్పాన్సిబిలిటీ రావాలి అంటే అది ఎప్పుడు రాదు, పేరెంట్స్కే ఉంటుంది, అది పిల్లలకి ఉండదు. నేను అది నా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. నా పిల్లలు ఏమన్నారు, డాగ్ తెచ్చుకుందామమ్మా, వీ విల్ టేక్ కేర్, యూ ప్లే విత్ ఇట్. అది రివర్స్లోనే అయింది. మీరు పెట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళు అదే వెంట్ ఫర్ హైయర్ స్టడీస్, దే గాట్ మ్యారీడ్. నా లైఫ్ అయితే 360 degrees మారింది, దట్ ఈస్ ట్రూ. సో అడాప్ట్ చేసుకోవడానికని కొనడానికని యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్, ఫ్యామిలీలో ఉండే వాళ్ళు అందరూ, ఒక తాత ఉన్నా కూడా ఆ తాత కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, చేయకపోతే ప్రాబ్లం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తేనే దానికి కూడా వర్క్ అవుతుంది. లేకపోతే ఇట్లా మా తాతకు సెట్ కావట్లేదు. సేమ్ అండి, ఇప్పుడు ఇంట్లో మనుషులు మనం ఎవరినైనా కొత్త వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తేనే హ్యాపీగా ఉంటుంది ఆ ఫ్యామిలీ. వాళ్ళలో ఒక్కరు రిజెక్ట్ చేసినా కూడా ఉండదు, దర్ ఈజ్ అది అలానే ఉండిపోతుంది. సో మేము అడాప్షన్ సీన్స్లో చాలా చూసాం ఇట్లా రిటర్న్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడాప్ట్ చేసింది ఇండి డాగ్ విచ్ మేము రోడ్ నుంచి రెస్క్యూ చేసాం. ఇప్పుడు దాన్ని అడాప్షన్ అయ్యే వరకు బాగా చూసుకుంటాము, అంతా దాని వ్యాక్సిన్స్ అంతా చేసి మీకు ఇస్తున్నాం. మేము అప్రోచ్ అవ్వట్లేదు, మీరు అప్రోచ్ అవుతున్నారు, మాకు కావాలి అని, నాకు కావాలని తీసుకుంటున్నారు. బట్ 2 days తర్వాత దాన్ని క్లీనింగ్ అవి చేసాక మా తాత వద్దన్నారు, తీసుకునేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఉండదు, అది ఉండట్లేదు. అందుకే 10 సారి ఎందుకు 100 సారి ఆలోచించి ప్రాక్టికల్గా మా ఇంట్లో చాట్ ఉందా లేదా, మా హౌస్ ఓనర్ వీ హ్యావ్ అ ఫార్మ్, ఆ ఫార్మ్ ఫిల్అప్ చేసినా కూడా రిటర్న్ ఇస్తారు. ఓకే, మా వల్ల కాదండి మేము రిటర్న్ ఇచ్చేస్తున్నాం అంటారు. వీ హ్యావ్ టు టేక్. ఓకే, మీరు ఆ ఫామ్లో అన్ని మెన్షన్ చేసి ఉంటారు, అన్ని వాళ్ళ దగ్గర సైన్. ఒక్కసారి అయితే నేను పోలీస్ కేసు కూడా చేస్తే ఉన్నాను. అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కడో వెళ్ళి వదిలిపెట్టారు నాకు చెప్పకుండా. సో నేను పోలీస్ కేసు కూడా చేసే ఉన్నాను. వీ హ్యావ్ ద రైట్ టు డూ దట్. యాజ్ రెస్క్యూవర్స్ మాకు ఒక సర్టన్ ఇది ఉంటుంది, రైట్స్ ఉంటుంది. సో వీ కెన్ డూ, బట్ లాభం లేదు. ఓకే, మనం వెళ్తాం చేస్తాం, బట్ దొరకదు, డాగ్ దొరకదు. అండ్ ఇంకొకటి జయంతి గారు, డాగ్ ఫీడింగ్ అడాప్ట్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ని మెయింటైన్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కూడా డాగ్ ఫీడింగ్ అనేది ఇంపార్టెంట్ థింగ్. సో
కొంతమంది ఏం చేస్తారు, స్ట్రీట్ డాగ్స్కి నార్మల్గా వాళ్ళు చేసుకున్నదే పెట్టేస్తుంటారు. కమర్షియల్ డాగ్స్కి ఎత్తుకుంటే బయట షాప్స్ నుంచి కొంచెం హైఫైగానే షాప్స్ నుంచి న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పి ఇంకొక సమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా నేమ్స్తో తీసుకొచ్చి పెడుతుంటారు. ఎలాంటి ఫుడ్స్ పెడితే డాగ్స్కి లాంగ్ రన్లో కావచ్చు, ఒకటి హెల్తీగా ఉండొచ్చు ఫర్ కమర్షియల్ డాగ్స్, అంటే కమర్షియల్ డాగ్స్ అని కాదు కానీ బ్రీడ్ డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి, సో ఎలాంటి ఫుడ్స్ బ్యాలెన్సింగ్ ఫుడ్ పెడితే మంచిది? సో బ్రీడ్స్ కంటే బ్రీడ్ స్పెసిఫిక్ ఫుడ్స్ ఉంటాయి. సో జర్మన్ షెపర్డ్కి రాయల్ కెనైన్, ప్యూరినా ఇలాంటి ఫుడ్స్ ఉంటాయి. బట్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద డాగ్ 3 months, 5 months, 6 months దాన్ని బట్టి. బట్ ఇనీషియలీ డాక్టర్ వెట్ అడ్వైజ్డ్ ఫుడ్ పెట్టడమే బెస్ట్ ఇంటి డాగ్స్కి. ఓకే, ఇంటి డాగ్స్, బ్రీడ్ డాగ్స్కి ఏ బ్రీడ్కి ఏ ఫుడ్ పెట్టాలి, ఎంత క్వాంటిటీ పెట్టాలి, ఓవర్ ఫీడింగ్ చేయకూడదు. ఓవర్ ఫీడింగ్ చేస్తే బాగా గారాభంగా ఓవర్ ఫీడింగ్ చేస్తారు. చాలా ట్రీట్స్ అవి ఇవి మార్కెట్లో అన్ని కలర్గా వస్తుంది. అది ఎంత పెట్టేస్తారు. తర్వాత డాగ్స్కి కూడా డయాబెటీస్, హార్ట్ ఇష్యూస్, థైరాయిడ్ ఇవి అన్నీ వస్తుంది. సో అందుకే వెట్ రికమెండెడ్ ఫుడ్ పెడితే బెస్ట్. అది వెట్ రికమెండెడ్ ఫుడ్స్ అంటే ఎలాంటివి? హైపోఅలర్జెనిక్ కొన్ని డాగ్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ చెప్పాను కదా, ఇన్ బ్రీడింగ్, అన్ఎథికల్ బ్రీడింగ్, జల్దీ మదర్ నుంచి దూరం చేయడము, దీనివల్లనే వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వకుండా స్కిన్లో ర్యాషెస్ రావడం, లేకపోతే థైరాయిడ్ రావడము, కంటిన్యూస్గా డ్రై స్కిన్ వచ్చేసి ఫర్ ఊడిపోవడము. సో ఇలాంటి డాగ్స్కి హైపోఅలర్జెనిక్ ఫుడ్ పెడతారు. సో స్పెసిఫిక్గా బ్రాండ్స్ వస్తాయి దానికి, అండ్ వెట్సేవ్ రికమెండ్ చేస్తారు. అవి మామూలుగా అయితే పప్పీస్, మదర్ నుంచి తీసుకొచ్చిన పప్పీస్కి సేఫెస్ట్ పెడిగ్రీ అంటారు. చిన్నపిల్లలు జస్ట్ 30-40 డేస్కి ఫస్ట్ ఫ్యూ మంత్స్కి సెరెలాక్ పెడతారు, పప్ స్టార్ట్ అని. సెరెలాక్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు పామెరియన్స్ కానీ షిట్జూస్ కానీ మదర్ నుంచి 25 డేస్లోనే తీసుకొచ్చేస్తారు. సో వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా డెవలప్ చేయాలి? సో మదర్ మిల్క్లో సప్లిమెంట్స్ ఉంటాయి విచ్ హెస్ టు బి సెరెలాక్లో మిక్స్ చేసి ఇస్తారు. ఆ తర్వాత మెల్లమెల్లగా సెరెలాక్లో డ్రై ఫుడ్ యాడ్ చేస్తారు. డాగ్స్కి బెస్ట్ ఫుడ్ అనేది వెట్ రికమెండెడ్ డ్రై ఫుడే. బట్ మార్కెట్లో చాలా రకాలు వస్తాయి విచ్ ఇస్ నాట్ గుడ్ ఆల్సో. కొన్ని చీప్ ఫుడ్ వస్తుంది, దాంట్లో ఏమి ఉండదు, న్యూట్రిషనే ఉండదు. లేటర్ ఆన్ తర్వాత మెల్లమెల్లగా మనం యాజ్ దే గ్రో అప్ మెల్లమెల్లగా పెరుగు యాడ్ చేయడము, పప్పు యాడ్ చేయడము, చికెన్ యాడ్ చేయడం, ఎగ్స్ యాడ్ చేయడము, స్లోలీ ఇట్ ఈస్ ఆల్ అ ప్రాసెస్. అలా చేస్తే దే విల్ హెల్దీగా గ్రో అవుతారు వాళ్ళు. దిస్ ఇస్ అబౌట్ హోమ్ డాగ్స్. బయట డాగ్స్ ఎలా అంటే వాళ్ళకి అన్నీ అలవాటే తినడం. స్ట్రీట్ డాగ్స్ అన్నీ ఏదైనా తింటారు, దే ఆర్ స్కావెంజర్స్ కదా. సో మాలాంటి వాళ్ళు రెస్క్యూర్స్ ఏం చేస్తారంటే 1 time ఫీడింగ్ చేస్తాం. ఎందుకంటే టోటలీ మా మీద డిపెండ్ కూడా అవ్వకూడదు. మరి ఒకవేళ మేము చేయకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. దే విల్ బికమ్ టోటలీ డిపెండెంట్, మళ్ళీ స్కావెంజ్ చేయవు అవి. అండ్ ఇఫ్ యూ స్టాప్ వాట్ విల్ హ్యాపెన్. సో వాళ్ళకి వన్స్ అ డే ఏదైనా పర్లేదు. వీ కెన్ పుట్ పెడిగ్రీ ఆర్ వీ కెన్ పుట్ పెడిగ్రీ అండ్ రైస్ ఆర్ కర్డ్ రైస్ ఆర్ చికెన్ రైస్, వాట్ ఎవర్ ఇస్ మనకి ఏం స్తోమత ఉందో, చపాతీ పాలు కూడా వాటి నేచర్ని పోగొట్టకుండా మీరు చెయ్యాలి. వాళ్ళని టోటల్గా మన మీద డిపెండ్ చేయకుండా ఫీడింగ్ ఎందుకు చెయ్యాలి అంటే వాళ్ళకి వ్యాక్సిన్ చేయగలుగుతాం. ఫీడ్ చేస్తేనే మనం ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. ఇంజెక్షన్ ARV యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ ఇస్తే ఇట్ ఈస్ సేఫర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఏం కాదు. అండ్ ఫీడ్ చేస్తే మన కంట్రోల్లో అవి ఉంటాయి. ఏదైనా దానికి అయింది అంటే కూడా వీ కెన్ టేక్ టు ద వెట్. అలాంటివి చేయడానికి ఫీడింగ్, ట్రస్ట్ ఫార్మింగ్ కోసం ఫస్ట్ ఫీడింగ్ ఇంపార్టెంట్. సో చాలామంది రెస్క్యూవర్స్ ఇప్పుడు నన్ను కూడా చాలామంది తిడతారు ఫుడ్ పెడితే. ఎందుకు ఫుడ్ పెడుతున్నారు, మీరు పెడుతున్నారు కాబట్టి అవి అక్కడ ఉన్నాయి, మీరు పెడుతున్నారు కాబట్టి అరుస్తున్నాయి. దెన్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ కి మేము పెడుతున్నాం కాబట్టి దే ఆర్ నాట్ బైటింగ్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ బైక్స్. పెట్టడం ఆపేసి మీరు పెడుతున్నాడు మిమ్మల్ని కూడా చాలా పెట్టరు, దట్స్ ఓకే. పెట్టిన వాళ్ళని కూడా మేము ఇంత క్లీన్గా పెడుతున్నాం, అన్నీ డర్టీ అవుతుంది, మా ఇంటి ముందు వచ్చి ఇది చేస్తున్నాయి అది చేస్తున్నాయి, ఎంతోమంది ఏమేమి చేస్తున్నారు రోడ్డు మీద మనకి తెలుసు. బట్ దే విల్ సే ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. బట్ రెస్పాన్సిబుల్ ఫీడింగ్ అనేది ఉండాలి. రెస్పాన్సిబుల్ ఫీడింగ్ లేకపోతే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సో జస్ట్ ఇట్లా త్రో చేయడం, ఎందుకు బైక్ వెనక్కి రన్ చేస్తున్నాయి డాగ్స్, వెళ్ళేటప్పుడు ఇట్లా ఇసిరేసి వెళ్తారు ఫుడ్,
సో వాళ్ళకి ఏం వాళ్ళ మైండ్లో ఏం ఫిక్స్ అవుతుంది, ఓహో బైక్లో నుంచి ఫుడ్ వస్తుంది. అవును, చాలా మంది చూస్తుంటే మనం లైక్ బైక్ మీద వెళ్ళే వాళ్ళని కానీ కార్లు వెళ్ళే వాళ్ళని కానీ డాగ్స్ వాటి వెనకాల పరిగిస్తూ వెళ్తారు. ఎందుకంటారు? మేజర్ రీజన్ ఇదేనా? మేజర్ రీజన్ ఇది. ఏదో ఒకసారి ఎవరైనా ఇట్లా ఫుడ్ పడేస్తే ఉంటారు. ఓకే. సో వాళ్ళు కండిషన్ అయిపోతారు దాంట్లో, ఓ రన్నింగ్ బైక్లో నుంచి ఫుడ్ వస్తుందని. లేకపోతే ఏదైనా అందుకోసం ఫుడ్ కోసం పరిగిస్తారు, పరిగెడతారు. లేకపోతే లేదు కరవడానికి కానీ బైట్ చేయడానికి కాదు. అందరూ బైట్ చేయడానికి అనుకొని అది చేస్తారు. ఇంకొక రీజన్ ఏముంటుంది, ఎవరైనా వాళ్ళ మదర్ డాగ్ది పప్పీస్ చనిపోవడం బైక్ వల్లనే, అలా ఆ ట్రామా ఉంటే కూడా రన్ చేస్తారు బైక్. మైండ్ లో అదే ఫిక్స్ అయింది, బైక్ వస్తుందంటే నన్ను చంపడానికి వస్తుంది. నా రోడ్లో చూస్తే అసలు ఏ బైక్ని చేయవు, నథింగ్. అలా ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, కరెక్ట్ ఫీడింగ్ టైంకి అక్కడ వస్తారు, ఆ స్పాట్కి వస్తారు. డాగ్స్ ఆ స్పాట్కి వస్తారు, వాళ్ళు ఫుడ్ తింటారు, వెళ్ళిపోతారు, ఓకే, అంతే. వాళ్ళు రారు, నేను వెళ్ళి పిలిస్తే వస్తారు. మళ్ళీ ప్రతి డాగ్కి నేమ్ ఉంటుంది, అది పిలిస్తే వస్తారు. అందుకే రెస్క్యూవర్స్తో ఫైట్ చేయకుండా, సపోజింగ్ నాకు ఎవరైనా ఇట్లా మీరు ఫుడ్ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మా గేట్ ముందు కూర్చుంటున్నారు, మాకు భయం వేస్తుంది అంటే, వీ గో టు డిఫరెంట్ రోడ్. మనం ఎక్కడికి వెళ్ళి పిలిచినా వాళ్ళు వస్తుంది, అంతేగాని ఫీడ్ చేయడం మనం ఆపకూడదు. అండ్ ఐ విల్ నాట్ ఫైట్ విత్ దెమ్. నేను వాళ్ళతో ఫైట్ చేయను, వెళ్ళి పిలుస్తాను, వచ్చేస్తుంది, తింటుంది. ఫైట్ చేసేమంటే వాళ్ళు డాగ్స్ని హార్మ్ చేస్తారు తర్వాత. నేను ఫైట్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. సో రెస్క్యూస్ షుడ్ నాట్ ఫైట్. ఓకే. సో ఇదే స్ట్రీట్ డాగ్స్ మనం చూస్తే లైక్ విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా ఏం చేస్తుంటారంటే, వీళ్ళు తినేసిన తర్వాత చికెన్ కానీ వీటిలో బోన్స్ అవి ఉంటాయి, ఆ బోన్స్ తీసి వాటికి వేస్తుంటారు. సో ఎంతవరకు సేఫ్ అవి బోన్స్ తినడం? మన వాళ్ళందరూ ఏమనుకుంటుంటారు, బోన్స్ తినేస్తే స్ట్రెంత్ ఉంటాయి అట్లా ఇట్లా, పాపం వాటికి ఏం తెలుసు, తినేస్తాయి. సో ఎంతవరకు సేఫ్ డ్యామేజ్ అవుతుంది, అది ఎంతవరకు సేఫ్ అంటే? సేఫ్ కాదు, ఇంటెస్టైన్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే డాగ్స్కి ఒకటే దారి వెళ్ళడానికి ఫుడ్, ఇట్ గోస్ ఇన్ అండ్ ఇట్ కమ్స్ అవుట్. సో ఇట్ విల్ డ్యామేజ్ ద ఇంటెస్టైన్ అండ్ కమ్ అవుట్. సో దానికి బదులు యూ కెన్ గివ్ రైస్, యూ కెన్ గివ్ కర్డ్, పనీర్. సో ఇఫ్ వీ హ్యావ్ టు కుక్ ఎట్ హోమ్ అండ్ గివ్. ఊర్లో చపాతీ మిల్క్ ఇస్తారు, పెరగన్నం మాక్సిమం అదే ఇస్తారు, ప్లేట్లో నుంచి కూడా అవి తింటాయి, బట్ దే ఆర్ సఫరింగ్ యాక్చువల్లీ. ఓకే. సో ఇలా బోన్స్ ఇలా వేయడం మంచి పద్ధతే కాదు. రా మీట్ కూడా వేయకూడదు, రా మీట్ వేయకూడదు. 2 years బ్యాక్ ఒక చైల్డ్ని 8 dogs మౌల్ చేసి కిల్ చేశారు. వీళ్ళు పచ్చి మాంసం వేస్తున్నారు. ఆ షాప్లో ఒక లేడీ పచ్చి మాంసం వేసింది, వేసి అలవాటు చేసింది. ఆ తర్వాత ఆ పిల్లలు అక్కడ కన్స్ట్రక్షన్ వాళ్ళ పిల్లలు కొట్టేవాళ్ళు డాగ్స్ని, స్టోన్స్తో కొట్టేవాళ్ళు. బట్ బికాస్ ద స్టమక్స్ ఆర్ ఫుల్, వాళ్ళు ఏం చేయలేదు, డాగ్స్ ఏం చేయలేదు. తర్వాత ఈ లేడీ వెళ్ళిపోయింది, 8 daysకి వాళ్ళకి ఫుడ్ లేదు. ఈ మీట్ ఇవ్వడం వల్లనే వాళ్ళకి స్కావెంజింగ్ రాదు. ఒక పక్కన ఆకలి ఉంటుంది, ఆకలి ఉంది, ఇంకొక పక్క పిల్లలు టీస్ చేస్తున్నారు, ఇవి అన్నీ వచ్చింది. బట్ అది బయటకి రాలేదు. బయటకి ఏమొచ్చింది, పిల్లల్ని చంపింది డాగ్స్. దీని వెనకాల బిహైండ్ ద స్టోరీ రాదు, మనమే అలవాటు చేస్తాము, మనమే అన్ని హ్యూమన్ క్రియేటెడే. డాగ్స్ మాటకు ఉంటారు రోడ్డు మీద, ఏది చెయ్యరు. బట్ ఇఫ్ వి గో, ఈవెన్ స్నేక్స్ అండి, మనం వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేస్తేనే కరుస్తుంది, లేకపోతే కరవదు. సో అలానే అనిమల్స్ ఉంటుంది, వీ ఆల్వేస్ నీడ్. ఇప్పుడు సపోజింగ్ డాగ్స్ తీయాలి అంటారు రోడ్ నుంచి, తీస్తే ర్యాట్స్ వస్తాయి, మళ్ళీ ర్యాట్స్ని తీస్తారా? కాక్రోచెస్ వస్తాయి, మళ్ళీ కాక్రోచెస్. ఇట్ ఈస్ అ సైకిల్. We have to sterilize. Government has to be responsible and sterilize the dogs, but at the same time you should not sterilize all dogs also. Extinct అయిపోతుంది. సో చూసి చెయ్యాలి, కొంతవరకు స్టెరిలైజ్ చేయాలి, కొంతవరకు వదిలేయాలి. కొంచెం ఆల్ఫా డాగ్స్ మనకి స్టెరిలైజ్ చేస్తే ఆగిపోద్ది జనరేషన్, అంతే. బట్ అది చెయ్యరు, కిల్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి, ఇదే డాగ్స్లో మనుషుల కంటే డాగ్స్ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తుంటారు చాలా మంది, ఈవెన్ మీలాంటి వాళ్ళు కూడా. సో మెయిన్ రీజన్స్ ఏమంటారు? అది ఒక రెసిప్రొకేషన్ వచ్చేస్తుందండి, ఇమీడియట్గా రాదు. ఫస్ట్ అవి మనని ట్రస్ట్ చేసాక అన్కండిషనలీ మనం రోడ్ మీద వెళ్తున్నాం, వీఆర్ టేకింగ్ అవర్ డాగ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు ద షాప్, ఊరికే వెళ్తున్నాం. అప్పుడు అది ఏమీ ఎక్స్పెక్టేషన్, మన దగ్గర ఫుడ్ కూడా ఉండదు, ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి పలుకుతుంది. ఇట్ విల్ ఫాల్ ఆన్ యువర్ ఫీట్, ఇట్లా మనం పెట్ చేయంటది, ఏదైనా మాట్లాడుతుంది. నా డాగ్స్ అయితే ఎంత మాట్లాడతారంటే, ఓన్లీ హస్కీస్ మాట్లాడరండి, ఇండీస్ కూడా మాట్లాడతారు. ఓకే.
కథలు చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు, బట్ యూ జస్ట్ ఇండీ డాగ్స్. చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గరే. వచ్చి ఎంత మాట్లాడతారంటే దే ఎక్స్ప్రెస్ దేర్ హ్యాపీనెస్, దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ దానివల్లనే ఏమవుతుంది, వీ గెట్ దట్ డోపమిన్, ఓకే, ఈవెన్ వీ ఫీల్ హ్యాపీ, ఓకే, వీ ఫీల్ హ్యాపీ. అండ్ దానివల్లనే అవర్ మూడ్స్ ఆర్ గుడ్, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్స్. సో దీనికోసం కూడా ఇప్పుడు చాలామంది ఇండీ డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళు మెంటల్ పీస్గా ఉండడం కోసరం డాగ్స్తో ఎస్. ఫ్రెండ్షిప్. అండ్ ఇంకొకటి, ఇదే డాగ్స్లో మనం డిస్కస్ చేస్తున్నాం, చాలా డాగ్స్ గురించి చెప్తున్నారు. మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ ఏదంటారు? ఇండియనే. ఇండియన్. ఓకే, అన్నిట్లో కన్నా ఇండియనే. ఎందుకంటే వాళ్ళు కమ్యూనిటీలో సర్వైవ్ అవుతారు. వాళ్ళని పట్టుకోలేరండి, పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తారు, నెట్ యూ కాంట్ అన్లెస్ ద ఫీడర్ ఇస్ దేర్. ఈ ఫీడర్ ఇస్ దేర్, నేను అక్కడ ఉన్నానంటే ఐ విల్ లిఫ్ట్ దెమ్ అండ్ గివ్, దే విల్ గో. ఫీడర్ అంటే వాళ్ళకి తెలుసు మీరు సేఫ్ అనే. సో వాట్ వీ డూ, మేము ఇట్లా టైఅప్ చేసుకుంటాం జిహెచ్ఎంసీ వర్కర్స్తో, వాళ్ళకి చాయ్ పానీ ఇచ్చి ఇట్లా మా డాగ్ని ఇస్తున్నాము. దెన్ దే ఆర్ ఆల్సో కైండ్. వాళ్ళు ఏం తప్పు చేయాలనుకోవట్లేదు, అక్కడ వెళ్ళి అవుతుంది. ఎక్కడికైనా ఇప్పుడు డాగ్స్ చనిపోతున్నాయి, షెల్టర్స్లో చనిపోతున్నాయి, జిహెచ్ఎంసీ పౌండ్స్లో చనిపోతున్నాయి అంటే డాగ్స్ ఎక్కడైనా చనిపోతాయి. ఓకే, వాళ్ళ లోపల ఏమవుతుందని మనం చెప్పలేం. వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు హెల్ప్. సో ఎవరు ఒకరిని బ్లేమ్ చేయలేము దానికోసం. సో స్ట్రీట్ డాగ్స్ బెటర్, ఇంటెలిజెంట్ డాగ్స్. చాలా ఇంటెలిజెంట్. ఓకే, ఇదే ఇంటెలిజెంట్ లాగే మిస్అండర్స్టూడ్ చేసుకునే డాగ్స్ ఏమంటారు ఎక్కువ? మిస్అండర్స్టూడ్ చేసిన డాగ్స్ అంటే ఆ డాగ్స్ హ్యూమన్స్ని ట్రస్ట్ చేయకుండా ఉండడానికి కారణం కూడా హ్యూమన్సే. ఓకే, అంతేగాని అవి పాపం మిస్అండర్స్టూడ్ చేయదు. ఈవెన్ రాట్ వీలర్స్, డాబర్ మ్యాన్స్ చాలా డేంజరస్, బుల్ డాగ్స్ అంటారు, కానీ వాళ్ళు ఎంత సాఫ్ట్గా జెంటిల్గా ఉంటారంటే, మనం ఎట్లా పెంచుతాం మన పిల్లల్నే మనం కొట్టి పెంచితే రేపు వాళ్ళు మనని కొడతారు. సేమ్ వే డాగ్స్ని చేంజ్ చేసి పెట్టాము, కట్టి పెట్టాము, కొడుతున్నాము. నేనైతే ఇన్ఫ్యాక్ట్ రోడ్డు మీద ఎవరైనా కళ్ళు ఇట్లా ఎత్తి హాయ్ అంటే కూడా ఐ విల్ టాక్ టు దెమ్, ఐ టెల్ దెమ్, మీరు ఇట్లా చేస్తున్నారు, ఒక క్షణం పడదు మిమ్మల్ని వచ్చి కరవడానికి, దిల్ కమ్ అండ్ బైట్ యూ. అప్పుడు ఏం చేస్తారు? మీరు హో అంటేనే వాళ్ళు వెళ్ళిపోతారు. దే ఆర్ సో స్కేర్డ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, దే వోంట్ కమ్ అండ్ అటాక్ అన్లెస్ వీ అటాక్, దే వోంట్ అటాక్. సో వీఆర్ క్రియేటింగ్ ద అగ్రెషన్. అంతేగాని ఏవి మిస్అండర్స్టూడ్ చేసుకునే డాగ్స్ ఏమీ ఉండదు. అసలు నేను 200 డాగ్స్ మధ్యలో షెల్టర్లో కూర్చుంటానండి, నన్ను ఇప్పుడు వరకు ఒక నెయిల్ స్క్రాచ్ కూడా రాలేదు నాకు. ఓకే, రైట్. అండ్ ఇప్పుడు అదే విధంగా లైక్ చాలా మందికి ఈ రోజుల్లో అది ప్యాషన్ అవ్వచ్చు, ఫ్యాషన్ అవ్వచ్చు, మేబీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం చేసేవాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. డాగ్స్ని పెంచుకోవడం అలవాటు అయిపోయింది. సో హోమ్లీ డాగ్స్, ఈ డాగ్స్ని ఇంట్లో ప్రిఫరబుల్, వీటిని పెంచుకోవచ్చు. ఎస్పెషలీ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైంది సిటీస్, హైదరాబాద్ కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో అంతా అపార్ట్మెంట్ కల్చరే ఎక్కువ నడుస్తుంది. సో అపార్ట్మెంట్స్లో కొన్ని అపార్ట్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు తర్వాత సంగతి అయినా కానీ డాగ్స్కి అపార్ట్మెంట్ కల్చర్ ఎంతవరకు సెట్ అవుతుంది? ఎలాంటి డాగ్స్ అపార్ట్మెంట్ కల్చర్లో సెట్ అవుతాయి? సో ఫస్ట్ ఇప్పుడు షిట్జూస్ సెట్ అవుతున్నారు, బికాస్ దే ఆర్ స్మాల్. షిట్జూస్, లాసాప్స్ స్మాల్గా ఉంటారు, వాళ్ళు ఈజీగా మనం పికప్ చేయగలుగుతాము, వాళ్ళు ఎవరిని వెళ్ళి కరవరు చేయరు, వాళ్ళు కూడా భయపడతారు. బట్ దానికోసమే పెద్ద డాగ్స్, ఇప్పుడు ఇండి డాగ్స్ని మనం తీసుకుంటే అవి పెద్దదయ్యాక ఇల్లులో చాటు ఉండదు, అలా కాదు. మన మెంటల్ ఫిజికల్ స్టిమ్యులేషన్ ఏ డాగ్ని అయినా, లాబ్రడార్ అయినా, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్, మెంటలీ ఫిజికలీ ఎమోషనలీ స్టిమ్యులేట్ ఎట్లా చేస్తున్నామో దాన్ని బట్టి ఉంది ఇంట్లో ఉండడం. 1 రూమ్లో కూడా డాగ్స్ని పెట్టుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డాగ్, అగైన్ ఇట్ ఈస్ అబౌట్ మనం ఎట్లా వాటిని పెంచుతున్నాం, ఎలాంటి అటెన్షన్ వాటిని ఇస్తున్నాం. ఇప్పుడు నా ఫస్ట్ డాగ్ని నేను హ్యూమన్ చైల్డ్లా పెంచానండి. ఇప్పుడు నా తల మీద కూర్చుని ఉంది అది, బికాజ్ ఐ డింట్ నో హౌ టు ట్రీట్ హిమ్. ట్రైనర్ కూడా పెట్టాము, వాళ్ళు చెప్పారు మీరు ఇట్లా చేస్తే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనుకుని వేరే వాళ్ళని కరుస్తుంది, సో మీ ముందు కూర్చోపెట్టుకోకండి. బట్ దట్ ఐ డింట్ డూ. వాళ్ళ మాట నేను వినలేదు. నవ్ మై సెకండ్ డాగ్ ఆల్సో కేమ్. దాన్ని రెస్క్యూ చేశాను జేఎన్టీయూలో 2020 రెయిన్స్లో. ఒక్కతే ఉండిపోయింది ఒక అండర్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో. ఇప్పుడు నవ్ షీఈస్ 6 years old. కానీ ఇప్పుడు వరకు దానికి ఫుడ్ అగ్రెషన్ పోలేదు. ఎందుకంటే 25 days old నుంచి 35 days old వరకు అది ఒక్కతే ఉంది, మదర్ లేదు. ఎవరో బిస్కెట్ రూమ్లో వాళ్ళు, ఆ జేఎన్టీయూ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, లైక్ 1 compound to another బిస్కెట్ ఇసిరేయడమో దాంట్లో బతికింది అది.
ఓకే, మీరు ఇప్పుడు బిస్కెట్ అన్నారు కాబట్టి చాలా మంది ఏంటంటే డాగ్స్ కి Parle-G. బిస్కెట్స్ వేస్తుంటారు. ఇవి ఎంతవరకు మంచిదేనా బిస్కెట్స్ వేయడం? స్ట్రీట్ డాగ్స్కి వేయచ్చు. ఓకే. ఫస్ట్ నేను కూడా అనుకున్నా వేయకూడదు, అండ్ ఐ యూస్ టు టెల్ దెమ్ దాని బదులు ప్యూర్ పెట్ కొనండి, పెడిగ్రీ కొనండి అని చెప్పాను. బట్ ఇండీ డాగ్స్, స్ట్రీట్లో ఉండే డాగ్స్కి ఆ ఎనర్జీ కావాలి. ఓకే. బట్ ఇంట్లో ఉండే డాగ్స్కి మనం పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎనర్జీ పోదు. ఓకే. దే హ్యావ్ ఎక్సెస్ ఎనర్జీ అండ్ ఎక్సెస్ హార్మోన్, అందుకే వాళ్ళు అగ్రెసివ్ అవుతారు. అంతేనండి, హ్యూమన్స్ తో కంపేర్ చేసుకుంటే విలేజ్ లో ఉండేవాళ్ళు పొలం పనులు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, ఏది తిన్నా వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఏమవుదు, లేబరర్స్ ఉన్నారు. సిటీస్ లో ఉంటాం కాబట్టి ఇది తిన్నాము ఇంత ఎక్సర్సైజ్ చేయాలి, ఇది తిన్నాము ఇంత చేసుకోవాలి. కరెక్ట్, దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్. సేమ్ దట్ ఈస్ ద డిఫరెన్స్. బ్రీడ్ డాగ్స్కి ఏం పెట్టకూడదు, వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఏం పెడుతున్నామని. ఇండి డాగ్స్కి ఏదైనా కారం ఉప్పు లేకుండా, ఆయిల్ లేకుండా ఏదైనా పెట్టచ్చు, దే కెన్ డైజెస్ట్. ఓకే. అండ్ ఇంకొకటి ఇదే డాగ్స్ కి చాలా మందికి అడాప్ట్ చేసుకుంటారు, పెంచేసుకుంటుంటారు. వ్యాక్సినేషన్ ఒకటి, గ్రూమింగ్ చేయడంలో అండ్ బాతింగ్, ఈ 3 థింగ్స్ లైక్ చాలా మందికి తెలియదు కూడా. వ్యాక్సినేషన్, ఏం వ్యాక్సినేషన్ వేయించాలి, నేను అడాప్ట్ చేసుకున్నాను, వ్యాక్సినేషన్ వేయించాలో వేయించొద్దో కూడా చాలా మందికి తెలియదు. వ్యాక్సినేషన్ వేయించాలో వేయొద్దో, స్టెరిలైజేషన్ చేయాలో చేయొద్దు తెలీదు. సో ఎలాంటివి చేస్తే మంచిది అంటారు? గ్రూమింగ్, వ్యాక్సినేషన్ అండ్ బాతింగ్ ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించాలి? బాతింగ్ అనేది ఇంట్లో ఉండే డాగ్స్కి వన్స్ ఇన్ 2-3 months చేస్తే చాలు. వన్స్ ఇన్ 2-3 months చాలు. ఎవ్రీడే చేయించాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే చేయొద్దు. ఎవ్రీడే ఓన్లీ వాక్ చేసి వచ్చాక పాజ్ని క్లీన్ చేయాలి. పాజ్ని క్లీన్ చేసేస్తే జస్ట్ ఒక బట్టతో, తడి బట్టతో వైప్ చేసేస్తే, లేకపోతే వాటర్ కూడా కొట్టేయచ్చు. కొట్టేసి తుడిసేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సపోజింగ్ మనం వాష్ చేయకపోతే పాజ్లో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్తోనే వాళ్ళు ఇయర్స్ని ఇట్లా ఇట్లా చేసుకుంటారు, ఇచ్చింగ్. ఆ జర్మ్స్ ఇయర్స్కి పోతుంది, ఇయర్ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో పాజ్ని క్లీన్ చేయడం చాలా ముఖ్యం. కోంబ్ చేయడం డైలీ చాలా ముఖ్యం. డైలీ కోంబ్ చేయాలి. ఓకే. దెన్ వ్యాక్సినేషన్, వెట్ ఇచ్చిన ప్రకారం ఫస్ట్ డోసేజ్ 30 daysలో ఫస్ట్ 9-in-1, 7-in-1, 8-in-1, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఎబిలిటీ, దాని ప్రకారం మనం ఇవ్వచ్చు. ఫస్ట్ డోసేజ్, బూస్టర్ డోసేజ్ 3 monthsలో ఏఆర్వి, తర్వాత ఇయర్లీ వ్యాక్సిన్స్. చాలా డాగ్స్ మనం ఈవెన్ సిటీస్లో కావచ్చు, రూరల్లో, విలేజెస్లో కావచ్చు, ఎక్కడ నైట్ టైమ్స్ డాగ్స్ ఎస్పెషల్లీ గట్టిగా అరుస్తుంటాయి, ఈవెన్ మిడ్ నైట్స్. ఏంటి మేజర్ రీజన్ ఏమంటారు? ఎవరు ఉండరు అక్కడ, ఏం కనిపించదు, బట్ స్టిల్ అరుస్తుంటాయి. అది మిత్ ఏంటంటే దయ్యాలు కనిపిస్తాయి అంటారు, బట్ దట్స్ నాట్ ద థింగ్. హీట్లో ఉండే డాగ్స్ అరుస్తారు అంటే దే ఆర్ రెడీ ఫర్ మీటింగ్. ఓకే. దే విల్ గివ్ సిగ్నల్ ఇస్తారు, ఇట్లా నేను రెడీ ఉన్నాను అని. వాళ్ళు సర్చ్ చేస్తారు మీట్స్ కోసం. ఓకే. అందుకే వాళ్ళు అరుస్తారు. లేకపోతే వాళ్ళకి ఏదైనా థ్రెట్ అనిపించింది అనుకోండి, విలేజర్స్ కోసం థ్రెట్, వాళ్ళ ఇంటి ముందు ఉండే వాళ్ళ కోసం థ్రెట్ అనిపిస్తే అరుస్తారు. లేకపోతే వాళ్ళు ఏ దయ్యాలు అది దానికోసం వాళ్ళు అరవరు. పారానార్మల్ అని అంటారు, ఐ హ్యావ్ నాట్ సీన్. ఓకే. అండ్ ఇంకొకటి డాగ్స్ చూస్తే చాలా వరకు డాగ్స్ అంటే హ్యాపీగా ఉన్నా, సాడ్ ఉన్నా, వాటి ఎమోషన్స్ని, టైల్ని ఇలా ఊపుతూ ఎమోషన్స్ని కన్వే చేస్తుంటాయి. చేస్తుంది. టైల్స్ ఎలా ఊపితే లైక్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ బ్యాడ్ అన్నట్టు తెలుస్తుంది. ఎలా టైల్ని టకిన్ చేసుకుంటే, 2 legs కింద టకిన్ చేసుకుంటే భయం, కింద పెట్టేసుకుంటుంది. ఓకే. టాప్లో ఇట్లా లేపి పెట్టేసింది టైల్ అంటే అగ్రెషన్, ఇప్పుడు నేను అటాక్ చేస్తాను అని చెప్తుంది. అండ్ ఫ్రెండ్లీగా అయితే మొత్తం బాడీ ఊపుతుందండి. ఓకే. నాట్ ఓన్లీ టెయిల్, మొత్తం బాడీ ఊపేసి మన దగ్గరకు వస్తుంది, ఐ కాంటాక్ట్ ఇస్తుంది. సో ఎవరికైతే డాగ్ గురించి ఫియర్ ఉంది అంటే డాగ్తో ఐ కాంటాక్ట్ పెట్టుకోకూడదు. సపోజింగ్ డాగ్ కూర్చుని ఉంది రోడ్డు మీద, మనం నడుస్తున్నాము, మనకి ఫియర్, దాన్ని చూడకూడదు, దాన్ని ఐ కాంటాక్ట్ ఇస్తే ఖచ్చితంగా ఇట్ విల్ రేజ్ ఆన్ యూ. ఓకే. సో ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, ఇగ్నోర్ చేసి సైలెంట్గా వెళ్ళిపోవాలి, అది సైలెంట్గా ఉంటుంది. అండ్ ఇళ్లలో పెంచుకునే చాలా డాగ్స్ ఉంటాయి అనమాట. ఇళ్లలో ఇప్పుడు మీరైనా అవచ్చు, మీరు, మీ హస్బెండ్, ఎవరో ఒకరు, ఎనీబడి, లైక్ కొంచెం మనం గట్టిగా అరుచుకుంటుంటాం. అరుచుకున్న టైంలో డాగ్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది? వచ్చేసి మధ్యలో నిలబడుతుంది, అరవద్దంటుంది. దే డోంట్ లైక్ ఫైటింగ్, దే డోంట్ లైక్ పీపుల్ ఫైటింగ్, దే విల్ కమ్ నియర్ యూ. ఆర్ ఇప్పుడు మేడ్స్ లాంటి వాళ్ళు వచ్చి మనకి వాళ్ళ ఎమోషన్స్ చెప్తారు, ఏడుస్తారు, మా ఇంట్లో ఇట్లా జరిగిందని. డాగ్స్
ఒకవేళ ఆ మెయిడ్ ఒక్కసారి అయినా ఆ డాగ్కి ఫుడ్ పెట్టిందంటే వెళ్ళి దే విల్ ట్రై టు గో అండ్ కామ్ డౌన్, ఆ మెయిడ్ని కామ్ డౌన్ చేస్తారు. ఇమోషనలీ చాలా సెన్సిటివ్ డాగ్స్. ఓకే. అండ్ ఇంకోటి ఫీమేల్ మామూలుగా ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే డాగ్స్ పుట్టంగానే చాలామంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎస్, ఆ చూపించే ఇంట్రెస్ట్లో చాలామంది తీసుకునేటప్పుడు ఇది మేల్ డాగా ఫిమేల్ డాగా, ఫిమేల్ డాగ్ అయితే నాకొద్దు, మేల్ డాగ్ అయితేనే ఇవ్వండి అంటుంటారు. కరెక్ట్. సో వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఎందుకోసం అని? ఓన్లీ మేల్ డాగ్ కోసమే సెర్చ్ చేస్తుంటారు. ఫిమేల్ డాగ్స్ అంటే నాకు వద్దు, ఓన్లీ మేల్ డాగ్ అయితే ఇవ్వండి, నేను కరెక్ట్. తీసుకెళ్తాను. వెరీ గుడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్డ్. సో అడాప్షన్లో ఫ్రీలో రెస్క్యూవర్స్ మొత్తం వ్యాక్సినేట్ చేసి ఇస్తున్నారు మీకు. గ్రూమ్డ్ డాగ్, టిక్ ఫ్రీ, హెల్దీ డాగ్. బట్ అడిగే వాళ్ళు మేల్ అడుగుతారు, వైట్ అడుగుతారు. మేల్ వైట్, వైట్. ఓకే. లేకపోతే మేల్ సెకండ్ ఆప్షన్ బ్రౌన్ ఆర్ బ్లాక్, మల్టీ కలర్డ్ వద్దు. ట్రూ. ఓకే. ఏమీ చాలా తక్కువ మంది బ్రౌన్ ఫీమేల్స్ని ఇష్టపడతారు. ఫీమేల్స్ని వద్దు అనడానికి కారణం వాళ్ళు అజ్ఞానం. వాళ్ళు ఏమనుకుంటారు, ఫీమేల్ డాగ్ వచ్చిందంటే ప్రెగ్నెంట్ అవుతుంది. ఓకే. మళ్ళీ అగైన్ మళ్ళీ ఎట్లా అవుతుందండి? ఇంట్లో మీరు పెంచుకున్నారు అంటే, మీ ఇంట్లోనే అది ఉంది అంటే ఎట్లా అవుతుంది ప్రెగ్నెంట్? మనం క్రాసింగ్ తీసుకెళ్తేనే, ఫ్రీగా వదిలేస్తేనే. ఎట్లా ఇంట్లో కూర్చుని ప్రెగ్నెంట్ అయిపోతుందా? ఎట్లా అవుతుంది? అవ్వదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, హూ ఆర్ రియలీ డాగ్ లవర్స్, దే అండర్స్టాండ్ దట్ ఓకే నేను ఫీమేల్ డాగ్ని తీసుకున్నాను, బట్ ఐ విల్ గెట్ హర్ స్టెరిలైజ్డ్ అట్ ద రైట్ టైం. సో మేము కూడా అడాప్షన్ ఫామ్లో వీ గెట్ అ సిగ్నేచర్, వీ ఫాలో అప్. ఓకే. వ్యాక్సిన్ ఇచ్చారా, 6 months అయ్యింది, హీట్కి వచ్చిందా. ఇప్పుడు వరకు కాన్సెప్ట్ ఎలా ఉండిందంటే, ఇప్పుడు నాది కూడా నా ఫీమేల్ డాగ్, నేను రెస్క్యూ చేసిన డాగ్ని ఒకరికి అడాప్షన్కి ఇచ్చేసి 15 minutesలో రిటర్న్ తీసుకొచ్చాను. నాకు నమ్మకం రాలేదు. అది అప్పటి నుంచి నా ఇంట్లోనే ఉంది, తారా దాని పేరు. ఓకే. బట్ మా ఇంట్లో కండిషన్ ఏంటంటే అది హీట్కి రాకూడదు, బికాస్ వీఆర్ బ్రాహ్మిన్స్. ఓకే. సో నేను 8 monthsకి ముందు దాన్ని స్టెరిలైజ్ చేశాను. చేసిన వల్లనే షీ పుట్ ఆన్ వెయిట్, అన్నెసెసరీ వెయిట్, అండ్ థైరాయిడ్ వచ్చింది దానికి. సో షీఈస్ టేకింగ్ థైరాయిడ్ మెడిసిన్ నా. సో హీట్ రావాలి, ఒక్క హీట్లో ప్రొటెక్ట్ చేసామంటే నెక్స్ట్ హీట్కి ముందు స్టెరిలైజ్ చేసేయచ్చు. బట్ స్ట్రీట్లో ఉండే డాగ్స్ని మేము 6 monthsలో చేసేస్తాం. ఓకే. సో కాబట్టి మేల్ డాగ్స్ అయినా ఫిమేల్ డాగ్స్ అయినా హ్యాపీగా తీసుకోవచ్చు. ఫిమేల్ డాగ్స్ తీసుకున్నప్పుడు 1 time 2 times ఓకే, కానీ తర్వాత స్టెరిలైజ్ చేయించుకుంటే వాటికి కూడా ఏముండదు, ఇట్ విల్ బి ద సేమ్ అంతే. మేల్ డాగ్ ని కూడా స్టెరిలైజ్ చేయాలి. ఇంట్లో ఉంచుకుని మేల్ డాగ్ ని స్టెరిలైజ్ చేయకపోతే కూడా వాటికి బయట ఫీమేల్ హీట్ లో వచ్చింది స్మెల్ అవుతే అగ్రెసివ్ అవుతుంది. ఓకే. సో బోత్ చేయాలి. కాకపోతే ఇక్కడంతా మనకు తెలిసిన అవేర్నెస్ ఉంటే చెయ్యాలి. ఎనీ డాగ్ ఈజ్ ఫైన్. ఓకే. ఇదే డాగ్స్ లైఫ్ స్పాన్. సో ఇప్పుడు మనిషి అంటే ఒక 100 years, 8 years అయింది, బికాస్ ఆఫ్ సో రీజన్స్ తగ్గుతూ వస్తుంది లైఫ్ స్పాన్. అట్లానే డాగ్స్ లైఫ్ స్పాన్ ఎంత వరకు? 15 years. స్ట్రీట్ డాగ్స్ మంచిగా చూసుకునే ఉంటే, 2 times ఫుడ్ దొరికి యాక్సిడెంట్ ఏమీ అవ్వకుండా ఉంటే, ఈవెన్ టిల్ 13 years దే విల్ బి గివింగ్ పప్పీస్ ఇఫ్ దే ఆర్ నాట్ స్టెరిలైజ్డ్. 15 years లైఫ్ స్పాన్ లో 13 సంవత్సరంలో కూడా పిల్లల్ని ఇస్తారు. ఓకే. దే విల్ గివ్. Even the male dogs are capable of, 13-14-year-old male dog is capable of impregnating a female dog. So proper feeding చేసి ప్రాపర్ గా ఉంచితే 15 years లైఫ్ స్పాన్ ఉంటుంది. రోడ్ మా కమ్యూనిటీ బయట ఉంటున్నాయి కదా, మంచిగా ఉంటున్నాయి. ఓకే. 2 times వాటికి ఫుడ్ దొరుకుతుంది, వాటర్ ఉంటుంది, వచ్చే వాళ్ళు ప్రశాంతంగా తిరుగుతుంది. ఇండియన్ డాగ్స్ ని 99% కేజ్ చేయకూడదు, ఫ్లాట్స్ లో ఫ్రీగా వదిలేయాలి. బట్ మనం ఓకే ఎనిమల్ లవర్స్ ఉంటారు, అడాప్ట్ చేసుకుంటారు. బట్ వాట్ వీ డూ ఇస్, మనం మ్యాక్సిమం టైం వాటికి ఫ్రీ స్పేస్ ఎక్కడ వదలాలని చూస్తాం. ఓకే. సో ఈ పెట్ పేరెంట్స్ అని ఉంటారు చాలా మంది, ఎక్కువ మంది పెట్ పేరెంట్స్గా ఉండాలి, మంచి పెట్ పేరెంట్గా ఉండాలనుకుంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? సెకండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్ టుడే. బిఫోర్ అడాప్షన్ చాలా ఆలోచించాలి, ఆర్ బయింగ్ ఆలోచన అనేది ఉండాలి. ఆర్ వి రెడీ? నాకు ఒక వాట్ కెన్ ఐ సే, వన్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఒక పేరెంట్తో వచ్చింది ఇప్పుడు రీసెంట్గా. ఆ డాగ్ని మా షెల్టర్లో, సో ఐ రన్ అ షెల్టర్ విచ్ ఇస్ కాల్డ్ పెట్లక్ రిహాబిలిటేషన్. అబౌట్ 200 dogs are there. సో 200 dogs are there. ఇట్ ఇస్ మ్యాంగో ఫామ్లో అది ఉంటుంది. మొత్తం ఫ్రీగా ఉంటున్నాయి, ఎన్క్లోజర్స్ ఉంటుంది. ఫీమేల్ డాగ్స్ పప్పీస్ సెపరేట్గా. మట్టిలో
ఎంత వాటికి మనం ఫ్రీడమ్ గా తిరుగుతాయి. లేదు మంచి ఏర్పాటు చేసినా మట్టి తవ్వేసే పడుకుంటాయి అవి. ఓకే, ఈవెన్ మన ఊర్లలో కూడా చూస్తుంటాం మొత్తం తవ్వేసుకుని పడుకుంటాయి అవి. సో దే ఆర్ హ్యాపీ, దే ఆర్ గుడ్, మంచి కండిషన్స్లో ఉంటారు. చనిపోతాయి కొన్ని ఏజ్తో లేకపోతే ఇల్నెస్తో. అక్కడ ఒక 2 పప్పీస్ని ఎవరో త్రో చేసి వెళ్ళిపోయారు. ఆఫ్టర్ 5 days నేను వెళ్ళడం అయింది. సో 2 రాజపాలెమ్స్ దే ఆర్. సో దీస్ ఆర్ ఇండీ బ్రీడ్స్, ఇండియన్ ఏన్షియంట్ బ్రీడ్స్, ఎక్స్టింక్ట్, ఇప్పుడు లేదు. రాజపాలెం బ్రీడ్. రాజపాలెం మీరు చూసి ఉంటారు, వాటి స్టమక్స్ ఇట్లా కాన్కేవ్గా ఉంటుంది. వాటి స్టమక్స్ ఎప్పుడు తినలేనట్టే అనిపిస్తుంది, బట్ దిల్ బికమ్ వెరీ టాల్ అండ్ బిగ్. ఓకే, రాజాస్ వుడ్ కీప్ దోస్ డాగ్స్, రాజపాలెం ఆ రోజుల్లో గోల్డెన్ డేస్. ఈ తెలంగాణలో డాగ్స్ ని ఏమంటారు, ముద్హోల్డ్ హౌండ్స్ అంటారు. ముడ్హోల్డ్ హౌండ్స్ అంటారు, పందికోన అంటారు. పందికోన ఈజ్ అ తెలంగాణ బ్రీడ్. ఎక్స్టింక్ట్, ఇప్పుడు లేదు. లేవు. సో ఈ మిక్స్ అయిపోయి ఉంది రాజపాలెంది, దాన్ని అక్కడ త్రో చేశారు. సరేలే, ప్యూర్ వైట్ అండి, అంత ఫీవర్ ఉంది, టిక్స్ ఉంది, తీసుకొచ్చాను, వెట్కి చూపించాను. ఫ్రామ్ February till May నా ఇంట్లో ఉంది అది. సో అడాప్టర్స్ దొరకట్లేదు, చూస్తున్నారు. బట్ అండ్ ఎంత హ్యాపీ డాగ్ అంటే ఫుల్ హ్యాపీ డాగ్. అనుకోకుండా ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు అండ్ దే టోల్డ్ దట్ వీ విల్ టేక్ టైమ్ అండ్ ఐఎమ్ ఓకే విత్ నా ఎక్స్పీరియన్స్. నేను ముందు రెస్క్యూవర్ నుంచి ఇప్పుడు బాగా ఇవాల్వ్ అయిపోయాను. ముందు ఐ వుడ్ గివ్ ఇమీడియట్లీ, జల్దీ ఇచ్చాలి, అడాప్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఈ ఇండీ పప్పీస్ది క్యూట్నెస్ పీరియడ్ అనేది 30 to 60 days. అవును, జనాలకు కూడా కావాల్సిన క్యూట్నెస్ కావాలి వాటికి 60 days. బట్ ఆ క్యూట్నెస్ ఈ పర్సన్ ఏంటంటే రెస్పాన్సిబుల్ పేరెంటింగ్, పెట్ పేరెంట్ ఎవరైతే వాళ్ళు చూసారు మీ ఇంట్లో ఎలా ఉంటుంది. మీ ఇంట్లో February నుంచి May, సో నౌ హీస్ 5 months old. వ్యాక్సినేషన్స్ అయిపోయింది. బయట చేసిందా ఎవరైనా? నా దగ్గర 2-year-old సన్ ఉన్నది. సో వాళ్ళు ఏం చేశారు, దే గాట్ ద డాగ్ అండ్ ద చైల్డ్ టు స్పెండ్ టైం. 4-5 days చెక్ చేశారు ఆ చైల్డ్కి ఎలర్జీస్ వస్తుందా. మరి వాళ్ళు ఓల్డ్ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత బౌండరీస్ సెట్ చేశారు ఇంట్లో, డాగ్ ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడ వెళ్ళకూడదు. కొంచెం నాకు డిఫికల్ట్ అనిపించింది అంటే నా మనసుకి, ఎందుకంటే నాకు ఆల్ డాగ్స్ ఆర్ క్యూట్, అన్ని డాగ్స్ నా బెడ్ మీద ఉంటాయి. సో బట్ దెన్ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్, ఐ వాంట్ హిమ్ టు హ్యావ్ అ గుడ్ లైఫ్. సో దట్ పర్సన్ ఈ సెడ్ ఐ హ్యావ్ డన్ రిసర్చ్, విదిన్ 3 months దిస్ డాగ్ విల్ బీ totally free in my family. So I have to give him that opportunity. So I trusted in, and ఎంత ఏర్పాటు చేశారంటే డాగ్ ఇంటికి వచ్చక ముందు హీ హెస్ సెట్ అవుట్ ఎవ్రీథింగ్. 15,000 rupees వర్త్ స్టఫ్ హీ హెస్ బాట్ ఫర్ ద డాగ్ అండి. దట్ ఈస్ ప్రిపరేషన్. సో అడాప్ట్ చేసుకునేటప్పుడు ఆలోచించాలి, అడాప్ట్ చేసుకున్న తర్వాత ఉంచుకోవాలి. రిటర్న్ అమెజాన్ రిటర్న్ ప్రోడక్ట్ కాదు, బట్ వీ హ్యావ్ టేకన్ రిటర్న్స్. వీ హ్యావ్ టేకన్. ఇప్పుడు షెల్టర్ ఉంది కాబట్టి వాట్ వీ డూ ఇస్ రిటర్న్. మోస్ట్లీ ఫీమేల్ పప్పీస్ ఆర్ రిటర్న్డ్. ఓకే, అందరూ మీరు అన్నట్టు వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఫీమేల్ పప్పీస్ని ఇచ్చేస్తారు. సో ఈ బాగా ప్రేమించి ఎంత దే విల్ బి ఆఫ్టర్ అస్, ఇవ్వండి ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత 1 monthలో, సమ్టైమ్స్ 1 yearలో తీసుకోమంటారు. కోపం వస్తుందండి. 1 year తర్వాత వేర్ విల్ వి సెట్. సో థ్యాంక్ఫుల్లీ నౌ వీ హ్యావ్ అ షెల్టర్. బట్ అలా వెనక్కి వచ్చిన వాటిని కూడా మళ్ళీ షెల్టర్లో, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఇంట్లో నుంచి షెల్టర్. ఇప్పటి వరకు మీరు ఆల్మోస్ట్ ఒక 1000 డాగ్స్ని రెస్క్యూ చేసి ఎవరికైనా అడాప్షన్ ఇవ్వాలన్నా ఇచ్చేవాళ్ళు. రీసెంట్గా మాకు 2 dogs వచ్చాయి. వన్ ఈజ్ అ గ్రేట్ డేన్. ORRలో మా కళ్ళు ముందు వదిలేశారండి. ఇది మీరు టాపిక్ చెప్తున్నారు కాబట్టి అడగడానికి, రీసెంట్గా ORRలో హస్కీ డాగ్స్ ఆల్మోస్ట్ 40 హస్కీ డాగ్స్ నేమో ఎవరో గుర్తు తెలియని మనుషులు తీసుకొచ్చి అలా హైవేలో వదిలేశారండి. అంటే ఎంత బ్లైండ్ గా చేస్తున్నారంటే, అంటే మనుషులమే హైవేలో పోతే ఆ స్పీడ్కి వచ్చే వెహికల్స్ కి మనమే రోడ్డు దాటాలంటే చాలాసార్లు చూసుకొని దాడతాం. ఏమి తెలియదు పాపం వాటికి. అంటే వాళ్ళు ఎంత బ్రూటల్ పీపుల్ అయితే 40 dogs ని అంటే వదిలేయడం, అంటే బయట వదిలేయడం, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. హైవేస్ లో అంటే ఇంటెన్షనల్లీ వాటిని ఏమైనా ఇబ్బంది లేదు. హస్కీ డాగ్స్, ఇండియన్ హస్కీ డాగ్స్ ఉండకూడదు యాక్చువల్లీ. 40 dogs ని అట్ ఏ టైం తీసుకొచ్చి హైవేలో వదిలేస్తున్నారు. ఇలాంటి ఇది మీరు అంటే దీంట్లో అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా, వాటిని ఎంతవరకు రెస్క్యూ చేశారు? వాటిని
సో ఏంటంటే మేము ఇన్వాల్వ్ కాలేదు, బట్ 2 ఫౌండేషన్స్ గాట్ ఇన్వాల్వ్డ్. ఆసరా అని, దే వెంట్ దేర్ అండ్ వెతికారు, చనిపోయిన దానికి బరియల్ ఇచ్చారు. అండ్ కొంచెం ఎవరైతే బతికే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో కూడా చనిపోయాయి, బికాస్ దే ఆర్ డీహైడ్రేటెడ్. మెయిన్ థింగ్ ఫర్ హస్కీస్ హైడ్రేషన్. హైడ్రేషన్ లేకపోతే వాళ్ళు బతకరు. ఫుడ్ లేకపోయినా పర్లేదు, బట్ హైడ్రేషన్ కావాలి. సో చనిపోయాయి. ఆ తర్వాత వాళ్ళకి 20 డాగ్స్ ఏదో దొరికింది. ఇంకొక ఫౌండేషన్ హూ లెట్ ద పాస్ అవుట్ అని యంగ్ చిల్డ్రన్, యంగ్ గర్ల్స్ టీమ్ ఉంది. స్కూటీస్లో వెళ్ళి వాళ్ళు వెతికి తీసుకొచ్చారండి. ఇలాంటివి చూసినప్పుడు యాజ్ ఎ డాగ్ లవర్ గా ఈవెన్ మాకైనా కూడా ఎవరికైనా కూడా అనిపిస్తుంది, ఇట్స్ లైక్ వాటి నోట్ మాటలు రావు. బ్రీడర్స్ అండి వీళ్ళు. ఓకే, దే ఆర్ బ్రీడర్స్. వెన్ దే రియలైజ్ కి ఇది పనికి రాదు అంటే వదిలేస్తారు. తప్పు కదా ఇది ఆల్మోస్ట్. చాలా కర్మ విల్ హిట్, ఇట్ విల్ హిట్. అంటే ఇంటెన్షనల్ గానే అక్కడ వదిలేస్తున్నామంటే అవి ఇంత గ్రేట్ డేనండి. మా రెస్క్యూ వెహికల్ ఒకటి ఉంది, ఆయన వేరే పని మీద వెళ్తున్నాడు. ఓఆర్ఆర్లో చాయ్ తాగనికి హీ స్టాప్డ్. ఒక మర్సిడీస్ బెన్స్ వస్తుంది, 4 వస్తున్నారు. ఒక గ్రేట్ డేన్, వెరీ హెల్దీ, బ్రౌన్ కలర్, భైరవ్ అని కూడా పేరు చెప్పారు. లీష్ వదిలేరు. సో మా డ్రైవర్, ఏంటండి మీది పెట్ డాగ్, దాని లీష్ మీ చేతిలో నుంచి వదిలిపోయింది అంటే, లేదు మాకొద్దు, చిన్న డాగ్ తీసుకున్నాము, ఇది పెద్దది మాకొద్దు అని వదిలేసాము. సో ఆయన మా వెహికల్లో తీసుకుని షెల్టర్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఒక నోన్ యాక్టర్ అడాప్ట్ చేసుకున్నానండి. వెరీ గుడ్. నోన్ యాక్టర్. నేను రీల్స్ చూస్తుంటే గ్రేట్ డేన్ ఆయన పేరు వచ్చింది దాంట్లో. ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. హీ టుక్ ద డాగ్, గ్రేట్ డేన్. ఇంకొక హస్కీని ఇట్లానే వీ రెస్క్యూడ్, ఆల్మోస్ట్ ఫ్లాట్ కండిషన్, ఫీమేల్, 1 year లెస్, స్టెరిలైజ్డ్ కూడా కాదు. ఎంత బ్యూటిఫుల్ డాగ్ అండి. షెల్టర్కి వచ్చాక 4 bowls వాటర్ తాగింది, స్టార్టెడ్ రన్నింగ్. ఓకే. సో అంటే డేస్ మారాయి, టెక్నాలజీ వచ్చింది. మీకు వద్దు అని అనుకున్నప్పుడు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్. ఎవరికైనా ఇచ్చేయచ్చు కూడా. అదే ఇలా రోడ్డు మీద వదలడం అనేది, ఇస్తే కూడా మేము తిడతామండి. అంటే ఇలా రోడ్డు మీద వదిలేయడం కంటే దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. అది ఉంటుంది. బట్ 5 years, ఇప్పుడు ఒక పొమేరియన్ డాగ్ 5 years అయ్యింది అనుకోండి. 5 years, 5 years is equal to 50 years. ఓకే. ఓకే, 1 year, 1 human year is 4 years for dogs. సో అలాంటప్పుడు అది ఇట్ ఈస్ అన్ ఎల్డర్లీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఫేస్బుక్లో పెడతారు, వీ వాంట్ టు గివ్ అవే అవర్, వీ వాంట్ టు డొనేట్ అంటారు. యూ కాంట్ ఇమాజిన్ ద పెయిన్. అంతే కదా. ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకున్న మన పిల్లల్ని వదిలేస్తామా? సేమ్ వే ఇది వదులుతారు. వి ఆస్క్, దెన్ దే సే అట్లీస్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ గుడ్ ఫ్యామిలీస్. ఎవరు గుడ్ ఫ్యామిలీ? ద హోల్, ఆ డాగ్కి హోల్ వరల్డ్ మీరు. అంతే అండి. హ్యూమన్స్లో కూడా పిల్లలు పుట్టించుకోకపోతే ఓకే, కానీ పుట్టించుకున్న తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. మధ్యలో వదిలేం. అదేవిధంగా అడాప్షన్ చేసుకుంటే ఎంత సిల్లీ రీజన్స్. వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు పూణే, బిగ్ డీల్. పూణే కదా. ఏమైతుంది? పిల్లల్ని అయితే వదిలేస్తామా? మన పిల్లల్ని అయితే వదిలేస్తామా? సేమ్ వే కదా అది కూడా. బట్ ఇలాంటి వాళ్ళు పేరెంట్స్ని వదిలేస్తారండి. ఓకే, హ్యూమన్స్ ని కూడా వదిలేస్తారు. ఓకే. ఇదే డాగ్స్ లో మనం చూస్తే చిన్నపిల్లలు ఈ మధ్య చూస్తే ఎక్కువ మంది డాగ్స్ కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు, డాగ్స్ ఆడుకుంటుంటారు. డాగ్స్ కి కిడ్స్ కి లైక్ ఎలాంటి డాగ్స్ తీసుకుంటే కిడ్స్ ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? చాలా మంది ఈ మధ్య పిల్లలందరూ డాగ్స్ కి అలవాటు అయిపోతున్నారు. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇద్దరికి సేఫ్? ఈవెన్ పిల్లల వల్ల డాగ్స్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే తెలియకుండా వాళ్ళు పాపం క్యాచ్ చేయడం కానీ ఉంటది. అదే విధంగా అదర్ సైడ్ నుంచి కూడా ఉంటుంది. సో ఇదే ఈ పేరెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ద 2-year-old కిడ్ అసలు టేల్ పట్టుకుంది ఈ డాగ్ది. ఈ డాగ్ పేరు ఆజీ. టేల్ పట్టుకుంటే వాళ్ళు కరెక్ట్ చేశారు, నానా టేల్ పట్టుకోకూడదు, తెలియకుండా కరుస్తుంది. సో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ పేరెంటింగ్. సో ఇలాంటివి ఇప్పుడు డాగ్ కిడ్ని లిక్ చేయొచ్చు, కిడ్ డాగ్ని లిక్ చేయొచ్చు. బట్ ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే చిల్డ్రన్ది ఇమ్యూనిటీ పెరుగుతుందంట. పిల్లల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దే విల్ ఫాల్ సిక్ బట్ దేర్ ఇమ్యూనిటీ, బట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. పిల్లలని డాగ్ దగ్గర వదిలేసేటప్పుడు అడల్ట్ సూపర్విజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. మీరు అన్నట్టు బోత్ సేఫ్టీ కోసం. ఎగ్జాక్ట్లీ. అంటే చిన్న పిల్లలు తెలియకుండా డాగ్స్ ని ఎట్లా పడితే అట్లా హ్యాండిల్ చేస్తారు.
వాటిలో పట్టుకునే విధానం వేరే ఉంటుంది. కొంతమంది తోకను పట్టుకొని పైకి లేపుతారు, కొంతమంది ఇలా నెక్ పట్టుకునేస్తారు. చాలా డ్యామేజ్ అవుతుంది, చిల్డ్రన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఈ పేరెంట్ దగ్గర నేను నేర్చుకున్నానండి. వెన్ హీ టుక్ టైమ్, నేను అసలు ఈజీ గోయింగ్ టు అడాప్ట్, హీ వాజ్ లైక్ మేడం ఐఎమ్ గోయింగ్ టు టేక్, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. హీ టుక్ 15 days ఆఫ్ ఐ హ్యావ్ నాట్, నేను మాట్లాడలేదు ఆయనతో, ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్. He was taking daily, okay, what is this, what about this, what about that, ఇలా అవుతే ఏం చేయాలి, అలా అవుతే ఏం చేయాలి అని he tested my knowledge so much. So after that he adopted. ఇప్పుడు సమ్ డేస్ హీఈస్ ఎక్స్పెరిమెంటింగ్, ఎక్కడెక్కడ వదలాలి, ఎక్కడ వదలొచ్చు. ఇప్పుడు ట్రైనర్ని పెట్టుకున్నారు, అది కూడా నేను రికమెండ్ చేశాను. ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. డాగ్స్కి తెలీదు, మనకి తెలీదు. వీ నీడ్ టు నో ద ట్రైనింగ్. డాగ్ ట్రైనింగ్ అనేది మోస్ట్ ఫర్ పేరెంట్స్. మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని మనం నేర్చుకోవాలి. దేనికైనా ట్రైనింగ్ అవసరం. సో అడాప్షన్ అండ్ బయింగ్ రెండు బాగా థాట్ఫుల్గా ఉండాలి. ఇట్లా జస్ట్ ఇంపల్సివ్గా వెళ్ళి మా చైల్డ్కి కావాలి, నా దగ్గర 50,000 ఉంది కొనేస్తానంటే కాదు. చాలామంది యాజ్ అ సైకోథెరపిస్ట్, సో మెనీ పేరెంట్స్ వాళ్ళు వచ్చేసి మేము డాగ్ కూడా ఇచ్చేయమండి, వాడు రెస్పాన్సిబుల్ కావట్లేదు. ఎలా అవుతారు? అవరు. ఏదైనా ట్రైన్ చేయాలి కదా. అవరు. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక స్పోర్ట్స్లో జాయిన్ చేసి, ఒక టెన్నిస్, క్రికెట్లో జాయిన్ చేసినప్పుడు అలా వచ్చేది కదా. ఈవెన్ ఊర్లో కూడా ఆడుతున్నారంటే మల్టిపుల్ పీపుల్ కలుస్తున్నారు, వాళ్ళు కొత్త దాన్ని చూస్తున్నారు, వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూస్తున్నాడు, నేర్చుకున్నాడు. ఇక్కడ అంతమంది లేరు కాబట్టి ట్రైనర్ కావాల్సి వస్తుంది, తీసుకుంటాడు. ఎక్కడైనా ట్రైనింగ్ ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే చూసి నేర్చుకుంటున్నాడు, ఇక్కడ నీకు ఒకే పర్సన్ ఉంటాడు కాబట్టి ఎక్కడైనా నేర్చుకుంటున్నాడు. రెండు బోత్ ట్రైనింగ్ అంతే. ఇప్పుడు నాది 2 dogs అండి. ఒక డాగ్ ట్రైన్డ్, మా ఇండి డాగ్ ట్రైన్డ్ కాదు. సో షీ హ్యాస్ హర్ బెనిఫిట్స్ అండ్ షీ హ్యాస్ హర్, రెండు ఉన్నాయి. బట్ బై అండ్ లార్జ్ షీఈ్ అ వెరీ అడ్జస్టింగ్ డాగ్. అది భయం ఉంది దానికి, సడన్గా ఎవరి మీద చేయొచ్చు. బట్ ఐ నో, ఐ కెన్ సెన్స్ తన మూడ్ ఏంటో నేను సెన్స్ చేయగలుగుతాను. ఓకే. సో ఇదే డాగ్స్ని చాలా మంది ఏం చేస్తుంటారంటే చైన్ పెట్టి కట్టేసి తీసుకెళ్తుంటారు. ఈవెన్ చాలా మంది చోక్ కాలర్, ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా కూడా చైన్ పట్టుకొని. సో ఎంతవరకు చైన్ పట్టుకొని తీసుకెళ్ళడం ఎంతవరకు మంచిది అంటారు? అంటే చైన్ అంటున్నారా, లీష్ అంటున్నారా? కొంతమంది మెడకి చైన్ వేస్తారు, కొంతమంది మామూలు లీష్, మీరు అన్నట్టు వేస్తారు. ఏదైనా సరే పట్టుకొని తీసుకెళ్తారు. లీష్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటారు? సేఫ్టీ కోసం, డాగ్ సేఫ్టీ కోసం. ఎందుకంటే డాగ్ది మైండ్, బ్రెయిన్ చాలా చిన్నదండి, రిస్క్ తెలీదు. వాట్ ద డాగ్ వాంట్స్ టు డూ, రన్. సో ఇట్ విల్ రన్. ఎక్కడ కార్ వస్తుందా, ఇది వస్తుందా, అది వస్తుందో తెలీదు. సో లీష్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. లీష్ పట్టుకొని ట్రైన్ చేయాలి, లీష్తో రోడ్ మీద వాక్ చేయడానికి ట్రైన్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ చోక్ కాలర్ యూజ్ చేయకూడదు, దట్ విల్ చోక్. మెడకి ఇలా చైన్, మెటల్ చైన్ పెట్టకూడదు, కట్టకూడదు. అండ్ ఎప్పుడైతే మనకి అవకాశం ఉందో వీ షుడ్ టేక్ దెమ్ టు నేచర్. సో దట్ ఈస్ వై దిస్ డాగ్ పార్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్రీగా రన్ చేయొచ్చు డాగ్స్. వన్స్ ఇన్ అ వీక్ వీ కమ్, దే విల్ రన్, దే విల్ ప్లే, ఫైట్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అండ్ నేచర్ ట్రిప్స్కి తీసుకెళ్ళాలి. ఫస్ట్ టైం వీ టుక్ అవర్ 4 dogs టు చిరాల బీచ్కి. బట్ దే నో అండి, దే అసలు వైల్డ్గా దే వోంట్ రన్ ఇన్ టు ద వాటర్. చూస్తారు ఉన్నారా లేదా పేరెంట్స్, ఎక్కడ ఉన్నారు, పిలుస్తారు, ఏంటి నన్ను వదిలేసి ఏం మాట్లాడుతున్నావు, అలా. సో దే ఆర్ కేర్ఫుల్, బట్ వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. దట్స్ వై లీష్ చాలా ఇంపార్టెంట్. బట్ దాన్ని కూడా కరెక్ట్ క్వాలిటీ, కరెక్ట్ ఇది చూసి తీసుకోవాలి. కొంతమంది రోప్స్ తీసుకుంటారు, నైలాన్ రోప్స్, దట్స్ వెరీ బ్యాడ్. అండ్ ఇంకొకటి, ఇదే డాగ్స్ కూడా డిప్రెషన్ కూడా ఫీల్ అవుతుంటాయి. అంటే హ్యాపీగా ఎట్లుంటాయో ఇలా డాగ్స్ కూడా డిప్రెషన్లోకి వెళ్ళేది ఉంటుందా? ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు ఇండి డాగ్స్లో యాంగ్జైటీ, డిప్రెషన్ చాలా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సపోజింగ్ నేను ఒక డాగ్ని రెస్క్యూ చేశాను అనుకోండి, ఒక చోట పుడుతుంది, అక్కడ ఏ ట్రామా ఫీల్ అవుతుందో తెలీదు. ఇప్పుడు నా ఇంట్లో ఒక డాగ్ ఉంది ఇండి, ఇంకొక డాగ్. సో ఒక కాలనీలో ఆ మదర్ డాగ్ డెలివర్ చేసింది ఒక డ్రైనేజ్ పైప్లో డెలివర్ చేసాక అక్కడ కమ్యూనిటీ వాళ్ళు దే వాంటెడ్ టు కిల్ ద మదర్ డాగ్ అండ్ ద పప్పీస్. ఆ టైంలో మేము అక్కడికి వీ గాట్ ద టిప్ ఆఫ్, వి వెంట్, మేము వెళ్తే పప్పీస్ని పాలిథిన్ కవర్లో కట్టారండి. సో 8 పప్పీస్ నుంచి 3 డైడ్. 5 మేము సేవ్ చేసాము, మదర్ని కూడా సేవ్ చేసాము. బట్ ఆ ట్రామా ఉండిపోయింది. అక్కడి నుంచి షెల్టర్కి షిఫ్ట్ చేసాము. షెల్టర్లో 1 month to 1.5 months అయ్యాక అడాప్షన్కి స్టార్ట్ చేసాము.
అందులో ఒక డాగ్ నా ఇంటికే వచ్చేసింది. మా సన్ హీ బ్రాట్ హిస్ డాగ్ డెన్వర్ నుంచి తెచ్చాడు. అది బాగా డిప్రెస్ అవుతుందని ఇంకొక డాగ్ పప్పీ తీసుకుంటే బాగుంటుందని అడాప్టెడ్. బట్ దానికి భయం ఎంత అంటే హ్యూమన్ని చూస్తే అక్కడే ఇట్ డూ పీ సో అదే ట్రామాలో ఉండిపోయింది. ఉంది. దానికి ఇప్పుడు యాంగ్జైటీకి ట్రీట్మెంట్ జరుగుతుంది అండి. అంటే ఇప్పుడుండే జనరేషన్లో చాలా మందికి సో ఇన్స్టాగ్రామ్లో లవ్ కనిపిస్తుంది, బాగా చూపిస్తారు అనమాట, ఎఫెక్షన్ చూపిస్తారు. బట్ రియల్ లైఫ్లో చూస్తే రియల్ లైఫ్లో ఏమో లవ్ చూపించి బాగా చూపిస్తారు, రియల్ లైఫ్లో చూస్తే అబండన్ వదిలేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు జనరేషన్ ఈ జెన్ జీ అంటారు కదా, ఇది ఫార్ బెటర్ దెన్ మై జనరేషన్. ఓకే, దే ఆర్ ఫార్ హ్యూమన్, బాగా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళకి ఇదంతా ఉండదు, బ్రీడ్ ఇదంతా ఉండదు. బ్రీడ్ ఇప్పుడు మనం ఎక్కడ ముందు మనం కెరియర్ పరంగా హ్యూమన్ బీయింగ్స్ కెరియర్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏముండేది 25 years బ్యాక్? యూపీఎస్సి, సివిల్స్ అది ఉండేది, గవర్నమెంట్. ఆ తర్వాత ఐఐటి వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ వచ్చింది. అలా ఇప్పుడు నార్మల్గా పిల్లలు ఏదైనా చదివి ఏదైనా వర్క్ చేయగలుగుతారు. సో నౌ దిస్ జనరేషన్ వాళ్ళకి బ్రీడ్, కలర్, జెండర్తో సంబంధం లేదు. క్యూట్ ఉన్నాయా లేవా, క్యూట్ కూడా లేదు. వాళ్ళు హ్యుమానిటేరియన్ బాగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసిన టీనేజ్ రెస్క్యూవర్స్ దగ్గర ఒక పైసా కూడా ఉండదు, 5-6 lakhs లోన్స్ తీసుకుని వాళ్ళు డాగ్స్ని సేవ్ చేస్తున్నారు. ఈ ఏంజలిక్ ఎన్జిఓ, హూ లెట్ ద పాజ్ అవుట్, ఇలాంటి ఎన్జిఓస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దే ఆర్ స్టూడెంట్స్ అండి. వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళు బైక్లో తిరిగి ఎక్కడి నుంచైనా ఏ డ్రైనేజ్లో అయినా దూకి ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. పెట్ లవర్స్, దే ఆర్ హ్యూమన్. వాళ్ళకి డిస్క్రిమినేషన్ తెలీదు. దే ఆర్ టూ గుడ్. వాళ్ళకి ఎలా ఇలా మన హ్యూమన్ బీయింగ్స్లో ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. మేల్స్ అంటే ఇది, ఫీమేల్ అంటే దే ఆర్ వీకర్ సెక్స్ ఆర్ లెస్బియన్, ఇది హోమోఫోబ్స్, అది ఇది ఏ తేడా ఉండదు ఈ జనరేషన్కి. దే ఆర్ దట్ గుడ్. డాగ్స్కి మనం చూస్తుంటే టీవీలో చూస్తుంటారు డాగ్స్కి, వాటికి కూడా డాగ్స్ అలా కనిపిస్తే చాలా ఎగ్జైట్ అవుతాయి. వాట్ ఆర్ ద మేజర్, ఎందుకండి? అంటే లైక్ హ్యాపీగా ఎగ్జైట్ అవుతాయి, హ్యాపీ ఎక్సైట్మెంట్. అండ్ దే ఆర్, ఇట్ ఈస్ రీసెర్చ్ ఇప్పుడు ఏం చూపిస్తుందంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మా హ్యూమన్స్ లాగా మా ఇంటి తార, ఇండి డాగ్ నాతో క్రైమ్ సీరియల్స్ చూస్తుంది, క్రికెట్ చూస్తుంది, ఫుట్బాల్ చూస్తుంది, డిస్టర్బ్ చేయకుండా ఏం చేయదు. టామ్ అండ్ జెర్రీ చూస్తుంది, ఎక్సైట్ అవుతుంది. మ్యూజిక్ చూస్తుంది, అచ్యుతం కేశవం అంటే వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంటుంది. సో దే నో ఎవ్రీథింగ్. ఓన్లీ థింగ్ ఇస్ దే ఆర్ వాయిసెస్. వాళ్ళకి మాటలు రావు, బట్ దే కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్, దే కెన్ సీ ఎవ్రీథింగ్, దే కెన్ మేక్ యూ హ్యాపీ, వీ కెన్ మేక్ దెమ్ హ్యాపీ. కో ఎగ్జిస్ట్ ఉండాలి మనం. అండ్ డాగ్స్కి వాట్ ఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్? ఈ ప్రోడక్ట్స్ డాగ్స్కి ఇస్తే చాలా మంచిది అంటే మీరు ఏం చెప్తారు? ఫుడ్ కావచ్చు, ఫుడ్లోనే మోస్ట్లీ. హోమ్ ఫుడ్ ఈజ్ గుడ్. హోమ్ ఫుడ్లో కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, ఆ ఎలర్జీస్ లేకుండా చూసుకోవాలి. కొంతమంది డాగ్స్కి మిల్క్ ఎలర్జీ ఉంటుంది, ఇవ్వకూడదు. సో హోమ్ కుక్డ్ ఫ్రెష్ ఫుడ్ ఇస్ బెస్ట్ ఫర్ దెమ్. బట్ అది లేదు అంటే ఎనీ హైపో అలర్జెనిక్ ఫుడ్ వస్తుంది మార్కెట్లో, లైక్ మ్యాన్ కైండ్, దీస్ ఆర్ ఆల్ టెస్టెడ్ ఫుడ్స్. పెడిగ్రీ వెరీ గుడ్, డ్రూల్స్ వెరీ గుడ్. ఓకే, అండ్ స్లోలీ వీ హ్యావ్ టు దాన్ని మిక్స్ చేసి, రైస్లో మిక్స్ చేసి, కర్డ్లో మిక్స్ చేసి, సో డైరెక్ట్గా కొన్ని అట్లా ఇవ్వాలి. వెజిటబుల్స్ ఇవ్వచ్చు, ఫ్రూట్స్ ఇవ్వచ్చు. నేను డైలీ సమ్మర్లో మా డాగ్స్కి, బయట డాగ్స్కి, ఇంటి డాగ్స్కి క్యూక్యూంబర్ అండ్ మజ్జిగి ఇది మిక్సీలో చేసి పెడతాను. సమ్మర్ కాబట్టి. సమ్మర్. సో కుకుంబర్, క్యారెట్, ఇది సొరకాయ, మనం ఏం తింటాం అలాంటి అవి కూలింగ్ వెజిటేబుల్స్. వీ కెన్ పుట్ ఇట్ ఇన్ మిల్క్, బటర్ మిల్క్, బ్లెండ్ ఇట్, మోర్ వాటర్ లెస్ బటర్ మిల్క్, అండ్ గివ్ ఇట్ టు దెమ్. వెరీ గుడ్ హైడ్రేషన్ ఇస్ దట్. అండ్ ఇంకొకటి, మీరు షెల్టర్ రన్ చేస్తున్నారు డైలీ, డే టు డే మీ జరిగే వాటిల్లో ఎలాంటి డిఫికల్టీస్ మీరు
ఫేస్ చేస్తుంటారు? ఈ షెల్టర్ రన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 డాగ్స్ని 60 kgs రైస్ కుక్ చేయాలండి డైలీ. ఎవ్రీ డే. ఎవ్రీ డే 60 kg రైస్ అండ్ 5 to 6 kgs ఆఫ్ చికెన్ అండ్ వెజిటేబుల్స్. అండ్ ఎలా ఉంటుందంటే కుకింగ్కి వుడ్ కావాలి, వర్కర్స్ కావాలి. వర్కర్స్ లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే డాగ్స్ అంటే ఎక్కడైనా పోపు చేస్తాయి, దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ టు బీ వాచ్ఫుల్. ఏదైనా తినేస్తే, ఏదైనా ప్లాంట్స్లో నుంచి ఏదైనా తింటే కూడా పాయిజన్ అవ్వచ్చు. సో షెల్టర్లో ఎలా ఉంటుందంటే 2 times కుకింగ్ ఉంటుంది. నైట్ అంతా కుక్ చేసి కూల్ అవుతే మార్నింగ్కి ఫుడ్ పెడతాం, మార్నింగ్ అంతా కుక్ చేస్తే నైట్కి సో ఫుడ్. ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటారు వీటిలో? వర్కరే మెయిన్ డిఫికల్టీ, వర్కర్. అండ్ సడన్గా డాగ్ డెత్ అవ్వచ్చండి ఓకే. వితౌట్ ఎనీ రీజన్. ఓ అది చాలా పెద్ద ప్రాబ్లం. సడన్గా మనకు తెలీదు. మనం కూడా షెల్టర్లో బెస్ట్ ఇవ్వాలనే ట్రై చేస్తున్నాం. Exactly. సో రెస్క్యూవర్స్కి రిప్లై ఇవ్వడం చాలా కష్టం మాకు. సో ఇప్పుడు మేము చాలా ట్రాన్స్పరెంట్గా సిక్ అవుతుంది అంటే కమ్ ఆన్. వాళ్ళ పోయింది. సో డే టు డే రన్నింగ్లో 2 times a day కుకింగ్ ఉంటుంది. దానికనే ఒక ప్రత్యేకమైన కుక్ ఉన్నాడు, ఆయన అక్కడనే ఉంటాడు. ఓకే. సో హిల్ కుక్ అండ్ దెర్ ఇస్ అ ఫీడర్. ఫీడింగ్ అనేది ఇస్ లైక్ అ మ్యూజికల్ చైర్ గేమ్లా ఉంటుంది. సో కొన్ని డాగ్స్ని మేము కేజ్లో పెట్టేసి, ఎందుకంటే చాలా వీక్ డాగ్స్ ఉంటాయి, దే కాంట్ ఫైట్. కొన్ని కమ్యూనిటీ ఫుడ్లా తింటాయి, మొత్తం పెద్ద పెద్ద టబ్స్ ఉంటాయి, దాంట్లో దే విల్ ఈట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ దర్. ద డిఫికల్టీ ఈస్ ఫండ్స్. యా, అదే అడుగుపోతున్నాను. Funds. సో ఎంత మంత్లీ మీకు ఇన్ని 3 lakhs అండి. ఓకే. ల్యాండ్ రెంట్ ప్లస్ ఫుడ్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏమన్నా వీ హ్యావ్ డొనేషన్స్ ఉన్నారా? చాలా మాకు బాగా సపోర్టివ్ కైండ్ డోనర్ గ్రూప్ ఉంది. గ్రేట్. సో బేసిక్ ఏమీ ఎమర్జెన్సీస్ లేకుండా ఉంటే బేసిక్ ఫెసిలిటీస్కి సరిపోతుంది అది. ఓకే. దానికైనా పైన ఎవరిదైనా బర్త్డే ఉంది, లేకపోతే ఎవరైనా డాగ్ చనిపోయారు, వాళ్ళు 13th డేకి ఏదైనా ఇస్తారు, గ్రాండ్ మదర్ చనిపోయిందంటే ఇస్తారు, ఇట్లా వర్డ్ బై మౌత్ ఉంటుంది, ఎనీథింగ్ లైక్ ఏదో ఒక వేలో డొనేషన్ ఇస్తారు. బట్ ఉండే డోనర్స్, ఎగ్జిస్టింగ్ డోనర్స్ బిట్వీన్ 5,000 to 10,000 మంత్లీ డొనేట్ చేస్తారు. ఓకే. సో ఒకళ్ళు పూర్తిగా ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తారు, గ్రేట్. రైస్ పంపిస్తారు, ఒక్కొక్కటి అట్లా. సో ఎక్కడి నుంచో ఆ కాలభైరవాస్ ఎక్కడి నుంచో దే మేక్ అరేంజ్మెంట్ ఫర్ దెమ్ సెల్స్. యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్. సో కాబట్టి అది వచ్చేస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ. నాకోసరం కాదు, ఎవరైతే అక్కడ మాది గ్రౌండ్లో ఉన్నారు ఫౌండర్, ఓకే, ఆయన అక్కడే ఉంటాడు. ఓకే. ఈ సచ్ అ సింపుల్ మ్యాన్, కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి ఈజ్ దేర్. ఓకే. ఆయన ఇంటిలో ఒక 6 dogs ఉన్నాయి, దాంట్లో ఒక షిడ్జు బ్లైండ్ షిడ్జుని రోడ్లో వదిలేశారు. ఆయన అనుకోకుండా మార్కెట్కి వెళ్తుంటే దాన్ని బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి కళ్ళు నిండా పురుగులు, టోటలీ బ్లైండ్, బట్ షీఈస్ హ్యాపీ, సేఫ్. అలాంటి 5 బ్రీడ్ డాగ్స్ ఇంట్లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇలా మీరు ఫైనాన్షియల్ బర్డన్స్ కాకుండా డే టు డేలో ఫైనాన్షియల్ కాకుండా ఎలాంటి డిఫికల్టీస్ ఇంకా? వర్కరీ డిఫికల్టీ అండి, క్లీనింగ్ డిఫికల్టీ, హెల్త్ డిఫికల్టీస్, Okay. మెడిసిన్ డిఫికల్టీస్ అన్నీ ఉండాలి మా దగ్గర. అంటే నా ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను స్పెండ్ చేసినా కూడా నా దగ్గర అంత బ్యాలెన్స్ ఎప్పుడూ ఉండాలి. దట్స్ నెంబర్ 1. వర్కర్ నా దగ్గర 3 workers కాకుండా 4 workers ఉంటే, ఒక్కళ్ళు వెళ్ళిపోయినా కూడా నాకు వర్క్ జరగాలి అక్కడ. అవును, బ్యాకప్. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే నాకు ఇమీడియట్గా ఐ హ్యావ్ 2 transports అక్కడ. ఆ ట్రాన్స్పోర్ట్లో ఇమీడియట్గా వెట్ కనెక్ట్ ఉంది, అక్కడ పంపించేయాలి. సో మెయిన్ ఇది ఫుడ్, క్లీనింగ్, ఫండ్స్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇన్ 6 months స్టెరిలైజేషన్ డ్రైవ్ చేస్తాము, అన్నిటికీ వ్యాక్సినేషన్స్ ఇచ్చేస్తాము. బట్ బై గాడ్స్ గ్రేస్ ఫండ్స్ అనేది వచ్చేస్తూనే ఉన్నాయి. మేబీ ఇట్ ఈస్ మై జాతకం ఆర్ వాట్, ద గాయ్ డూయింగ్ గుడ్ జాబ్ కాబట్టి ఆబ్వియస్గా గాడ్ సపోర్ట్ కూడా ఆయన చెప్పాడు కూడా, అదే చెప్తాడు ఆయన. ఓన్లీ వెన్ ఆయన వరకే ఉండే వరకు చాలా కష్టపడ్డాడు. ఎప్పుడు హేర్ టు లుక్ బిహైండ్, ఎవరు క్రెడిటర్ వస్తున్నాడా ఆయనకు, ఆ మొత్తం నేను తీసేసుకున్నా. సో ఆయన హ్యాపీగా అక్కడ డాగ్స్ని చూసుకోవడం చాలా ఆయనకి. ఓకే. అండ్ ఇంకొకటి ఇదే లైక్ ఈ డాగ్స్ గురించి ఎత్తుకుంటే ఈ మధ్య చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ కూడా ముందుకు వస్తున్నారు. సో ఇండి డాగ్స్ ని అడాప్ట్ చేసుకోవడానికి. సే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు, సో తెలుగులో బాగా ఫేమస్ ఉన్నారు మహేష్ బాబు గారు. ఆయన కూడా ఇండి డాగ్ ని అడాప్ట్ చేసుకోవడం
రీసెంట్గా విన్నా. అయింది. సో ఇది ఎంతవరకు లైక్ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? చాలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మాధురి దీక్షిత్ కానీ, జాన్ అబ్రహాం కానీ, సోనూ సూద్ కానీ వీళ్ళంతా బాగా దీనికోసమని దే ఆర్ ఎస్పెషల్లీ ఇండీ డాగ్స్ కోసం క్యాన్వాసింగ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ మా పేరెంట్స్ ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళు కూడా మా కోసం సెలబ్రిటీసే. వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం. ఎవరెవరి దగ్గర మాది 5-6 years వరకు డాగ్స్ ఇంకా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయో వాళ్ళని కూడా, కొన్ని డాగ్స్కి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నా కూడా వాళ్ళు అట్లానే ఉంచుతున్నారు, చూసుకుంటున్నారు. సో దీస్ ఆర్ ఆల్సో సెలబ్రిటీస్, బట్ డెఫినెట్లీ సెలబ్రిటీస్ కమింగ్ అహెడ్. ఇంతకే మాది ఐ లవ్ మై ఇండీ డాగ్స్ అని బ్లూ క్రాస్ ది షోస్ ఉంటాయి మాకు 6 monthsకి ఒకసారి. అమలాకి నేను వస్తారు, అక్కడ మేము కూడా వెళ్తాం. మాకు ఒక ఉత్సాహం, వన్ మోటివేషన్ దట్ ఓకే దెర్ ఇస్ సంబడి రికగ్నైజింగ్ మా వర్క్ని చూస్తున్నారు, మాకు హోప్ ఉంటుంది. సెలబ్రిటీస్ వస్తే ఏమవుతుందంటే ఈవెన్ ఎస్ అఫ్ కోర్స్ ఎవరు చూసుకుంటున్నారు వాళ్ళు కూడా సెలబ్రిటీ, బట్ సెలబ్రిటీస్ వచ్చి ముందుకు వస్తే ఏమైతే వీళ్ళందరూ లైమ్ లైట్ లో ఉంటారు కాబట్టి సో అట్లా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ ఇండి డాగ్స్ మనం చూసుకుంటే సో కాబట్టి సో కొంతమంది సెలబ్రిటీస్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎంత ఏజ్డ్ డాగ్ అయినా ఎంత సిక్ అయినా బ్రీడ్ డాగ్స్ తీసుకోవడానికి రెడీ. దానికి కూడా మాకు కావాలి కదండి. ఎగ్జాక్ట్లీ వీ కాంట్ కీప్ దెమ్ ఇన్ షెల్టర్. ఆ గ్రేట్ డేన్కి యూజువల్ గా అందరూ కూడా ఏంటంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు తీసుకుంటారు. మా దగ్గర ఓల్డ్ ని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ గ్రేట్ డేన్ హస్కీస్ ని మేము షెల్టర్, ఇండీ డాగ్స్ ని ఎట్లా పాడేస్తే అట్లా ఉంటాయి. అవును, వీళ్ళని పెట్టలేము అట్లా. గ్రేట్ డేన్ అక్కడ భైరవ వాడు ఉంటే 4 dogsకి పెట్టే ఫుడ్ ఆయన ఒక్కడికే పెట్టాల్సి వచ్చింది మాకు. స్టిల్ హీ వాజ్ వీక్. సో అంత ఫీడ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ అడాప్టర్ తీసుకున్నారో వీఆర్ రిలీవ్డ్. ఓకే, వీఆర్ వెరీ రిలీవ్డ్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ముందుకు వస్తే. వాళ్ళకి క్యాపబిలిటీ ఉంది, పెట్టగలిగే స్తోమత ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మేము చూడలేం. మేము 4 dogsని హంగ్రీ పెట్టి ఆయనకి పెట్టలేము కదా భైరవ్కి. వీ వాంట్ టు, బట్ ఉన్న దాంట్లో సర్దుతూ వస్తుంటారు. సో ఇప్పుడు పెట్లక్ రిహాబిలిటేషన్ చాలా చిన్న స్పేస్ నుంచి పెద్ద 2 acresకి వచ్చింది. 2 acres నుంచి ఇప్పుడు చాలా పెద్ద షార్ట్కి వెళ్తుంది. అక్కడ పెద్ద మాండవా హౌస్ బిల్డ్ చేస్తున్నాము. మేమే చేస్తున్నాము. కెపాసిటీ ఎంత ఉంటది? ఎన్ని డాగ్స్ మీరు? మేము 1000 dogs కూడా పెట్టుకోగలుగుతాం. ఓకే, ఫ్యూచర్ లో 1000 dogs వచ్చినా కూడా నాట్ ఓన్లీ దాట్, హార్సెస్, కౌస్, ఓకే, ఆల్ పెట్స్, ఎనీథింగ్, ఎనీ ఎనిమల్ విచ్ కెన్ నాట్ టేక్, దాన్ని అది చూసుకోలేదు, ఎవరు చూసుకోలేరంటే దాన్ని పెట్టుకోవాలి మేము. సో మీరు చేస్తుంది చాలా మంచి పని. అంటే డాగ్స్ అనే కాకుండా ఎనీ పెట్స్ కూడా అన్నిటికి చేయడం అనేది మంచి పని. సో భగవంతుడు కూడా మీకు కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తూ, చాలా మంది ఇది చూసిన తర్వాత కూడా కొంతమంది ఇంకా ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తూ, అంటే మీకు సపోర్ట్ కాదు, పెట్స్ సపోర్ట్ చేస్తూ, డొనేట్ చేస్తూ, ఫుడ్ రకంగా కావచ్చు, వాట్ ఎవర్ రీజన్స్, లైక్ వాట్ ఎవర్ ఏదో ఒక దాంట్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ అయినా, 1 rupee కూడా కాంట్రిబ్యూట్ చేసినా అది 1 part of దాంట్లో యూస్ఫుల్ అవుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ a lot.